అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10th క్లాస్ సప్లిమెంటరీ రీడర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టోటల్ లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడిన పాఠ్యాంశాలు, అట్లానే వాటి సమ్మరీ, అట్లానే క్వెషన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా ప్రతి పాఠానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ సంబంధించి సప్లిమెంటరీ రీడర్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ రీడర్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్ దాంట్లో కూడా ఈ విధంగానే గ్రామర్ కూడా చెప్పబడింది. వర్క్ బుక్‌లో కొన్ని పాఠ్యాంశాలు కూడా చేయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు టోటల్ లింక్స్ అనేవి ఉంటాయి. లేదా సింపుల్గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే LINK అని లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు భోలీ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చెప్పుకుంటున్నాం. ఇది వచ్చేసి సప్లిమెంటరీ రీడర్లో 8వ పాఠ్యాంశంగా అయితే ఉంది. భోలీ ఎవరు అసలు ఈమె అని చూద్దాం. ఒక అమ్మాయి అన్నమాట భోలీ. ఫ్రమ్ హర్ వెరీ చైల్డ్హుడ్ భోలీ వాజ్ నెగ్లెక్టెడ్ ఎట్ హోమ్. తన ఇంట్లో కూడా తాను ఎక్కడైతే పుట్టిందో ఆ ఇంట్లో కూడా నిర్లక్ష్యంగా ఎదగబడింది భోలీ అనేటటువంటి అమ్మాయి. వై డిడ్ హర్ టీచర్ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ హర్? ఎందుకని తన టీచర్ ఆ అమ్మాయిని చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంది. డిడ్ భోలీ మెజర్ అప్ టు హర్ టీచర్స్ ఎక్స్పెక్టేషన్స్? మరి ఆ విధంగా చాలా జాగ్రత్త తీసుకున్నటువంటి టీచర్ మరి తన ఎక్స్పెక్టేషన్స్ తాను ఏదైతే భోలీలో చూడాలనుకుందో అదంతా మరి పెరిగి పెద్దయినప్పుడు కనబడినయా ఆ లక్షణాలన్నీ? ఇది మనల్ని అడిగినటువంటి జస్ట్ ఫస్ట్ బిఫోర్ వీ రీడ్ చదవబోయే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. ఓ టీచర్ భోలీని చాలా జాగ్రత్తగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని తన్ని పాఠ్యాంశాలు చెప్పడం కానీ తన జీవితాన్ని రూపుదిద్దడం కానీ జరిగింది. అయితే తాను పెద్దయినప్పుడు వాటికి తగ్గట్టుగానే నడుచుకుందా లేదా? నెక్స్ట్, వై ఈజ్ భోలీస్ ఫాదర్ వరీడ్ అబౌట్ హర్? భోలీ వాళ్ళ నాన్నగారు ఎందుకని భోలీ గురించి తెగ ఇబ్బంది పడేవారు, చాలా బాధతో ఉండేవాళ్ళు. ఫర్ వాట్ అన్యూజువల్ రీజన్స్ ఈజ్ భోలీ సెంట్ టు స్కూల్? ఎందుకని భోలీని స్కూల్కి పంపించారు? ఇక మనం చూద్దాం అసలు ఏంటి, భోలీ ఎవరు, ఏంటి కదా అనేది. హర్ నేమ్ వాజ్ సులేఖ. ఆ అమ్మాయి మనం భోలీ అని ఏదైతే అనుకుంటున్నామో ఆ అమ్మాయి పేరు సులేఖ. మరి భోలీ అని ఎందుకు అంటున్నారా అని? బట్ సిన్స్ హర్ చైల్డ్హుడ్ ఎవ్రీ వన్ హ్యాడ్ బీన్ కాలింగ్ హర్ భోలీ ద సింపుల్ టర్న్. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని సులేఖ అనేటటువంటి అమ్మాయిని భోలీ అని పిలుస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే దద్దమ్మ అని అర్థం. అంటే చదువు రాని దద్దమ్మ ఇలా అంటుంటాం కదా. సింపుల్ టర్న్ అంటే అర్థం ఏంటంటే దద్దమ్మ అనేసి అర్థం అన్నమాట. షీ వాజ్ 4th డాటర్ ఆఫ్ నంబర్దార్ రామ్లాల్. నంబర్దార్ అంటే రెవెన్యూ శాఖలో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి. అంటే రెవెన్యూ శాఖలో ఏం చేస్తారంటే పన్ను వసూలు చేసేటటువంటి వ్యక్తి అన్నమాట. ఎవరు? రామ్లాల్ అనేటటువంటి వ్యక్తి. ఆ రామ్లాల్కి పుట్టినటువంటి 4వ కూతురే ఈ యొక్క సులేఖ అనబడేటటువంటి భోలీ. వెన్ షీ వాజ్ 10 months old, పాపం 10 నెలల ప్రాయంలో షీ హ్యాడ్ ఫాలెన్ ఆఫ్ ద కాట్ ఆన్ హర్ హెడ్ అండ్ పర్హాప్స్ హ్యాడ్ డ్యామేజ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ హర్ బ్రెయిన్. 10 నెలల వయసు అండి, చిన్న పిల్ల. 10 నెలల వయసు ఉన్న సమయంలో ఏం జరిగిందంటే మంచం మీద నుండి ఈ అమ్మాయి పడ్డం జరిగింది. దాంతో మెదడుకి గాయం అనేది తగిలింది. దాంతో ఈ అమ్మాయి బ్యాక్వర్డ్ చైల్డ్, వెనకబడినటువంటి అమ్మాయిగా మిగిలిపోయింది. అందుకనే అందరు ఈ అమ్మాయిని ఏమని పిలుస్తారంటే దద్దమ్మ అని పిలుస్తారు. దద్దమ్మ అంటే ఏమీ రాదు నీకు అనేసి అనమాట. ఎట్ బర్త్ ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ. చాలా చక్కగా అందంగా ఉండేది ఈ అమ్మాయి సులేఖ. బట్ షీ వాజ్ 2 years old. 2 ఏళ్లప్పుడు షీ హ్యాడ్ యాన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్. అయితే ఈ అమ్మాయికి 2 ఏళ్లప్పుడు 2 years అంటే 2 ఏళ్లప్పుడు ఆమెకి ఏమొచ్చింది అంటే స్మాల్ పాక్స్ రావడం జరిగింది. స్మాల్ పాక్స్ అంటే ఏంటంటే మసూచి అనమాట. ఇది ఒక రోగం. ఒంటి నిండా దద్దుర్లు వస్తాయి. దద్దుర్లు వచ్చేసి తర్వాత ఏమవుతాయి అంటే మానిపోతాయి, కానీ ఆ మచ్చలు అనేవి ఒంటి నిండా పడిపోతాయి.
ఓన్లీ ద ఐస్ వర్ సేవ్డ్. కేవలం కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వరకే మనకి కనబడుతున్నాయి. బట్ ద ఎంటైర్ బాడీ వాజ్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ బై డీప్ బ్లాక్ పోక్ మార్క్స్. అయితే అమ్మాయికి ఒంటి నిండా ఏమొస్తాయంటే మచ్చలు వచ్చేస్తాయి. స్ఫోటకపు మచ్చలు అంటారు. బాగా గుంటలు పడిపోతాయి. మొహం కానీ ఒంటి నిండా గుంటలు పడిపోయి ఆ మచ్చల్లాగా కనబడతా ఉంటాయి ఈ మసూచి అనేటటువంటి వ్యాధిలో. బాగా వ్యాపించేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్నప్పుడే ఈ స్మాల్ పాక్స్కి టీకాలు వేయడం అయితే జరుగుతుంది. లిటిల్ సులేఖ కుడ్ నాట్ స్పీక్ టిల్ షీ వాజ్ 5. 5 ఏళ్ల వరకు ఈ అమ్మాయి ముఖ్యంగా సులేఖ మాట్లాడలేకపోయింది. జనరల్గా అమ్మాయిలు కొంచెం టైం తీసుకుంటారు మాట్లాడడానికి, బట్ మాట్లాడడం వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా మాట్లాడతారు. వెన్ అట్ లాస్ట్ షీ లెర్న్ టు స్పీక్. అయితే ఈ అమ్మాయిలో ప్రాబ్లం ఏంటంటే 5 ఏళ్ళు దాకా మాట్లాడలేదు. కానీ ఓకే, మాట్లాడడం వచ్చిన తర్వాత జనరల్గా అమ్మాయిలు చెప్పుకున్నాం కదా ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ ఈమె నత్తిగా మాట్లాడడం మొదలుపెట్టింది. స్టామర్డ్ అంటే నత్తిగా మాట్లాడడం, అంటే మధ్య మధ్యలో కట్ అయిపోతూ ఉంటుందన్నమాట మాట్లాడేటప్పుడు. ద అదర్ చిల్డ్రన్ ఆఫెన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్. పిల్లలు ఈమెని వేళాకోళం చేయడం మొదలుపెట్టారు. అండ్ అట్లానే ఈమె ఎట్లా అయితే అంటుందో అట్లా వాళ్ళు కూడా అని నవ్వుకునేవాళ్ళు. యాజ్ ఏ రిజల్ట్ షీ టాక్డ్ వెరీ లిటిల్. దాంతో అసలు ఈ అమ్మాయి మాట్లాడడమే మానేసింది. రామ్లాల్ హ్యాడ్ 7 చిల్డ్రన్. మొత్తం 7 అండి. అందులో 4 అమ్మాయిలు 3 అబ్బాయిలు. 3 sons and 4 daughters. 3 అబ్బాయిలు 4 అమ్మాయిలు అన్నమాట. అండ్ దేర్ వాస్ ప్లెంటీ టు ఈట్ అండ్ డ్రింక్. తినడానికి తాగడానికి ప్రాబ్లం ఏం లేదు. ఇట్ వాస్ ఎందుకంటే అండ్ యంగెస్ట్ ఆఫ్ దెమ్ వాజ్ భోలి. ఈ అందరిలోకెల్లా చివరామ 7వ ఆమె ఎవరు అంటే భోలి అన్నమాట. 7వ ఆమె వచ్చేసి భోలి. ఇట్ వాస్ ప్రాస్పరస్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్ అండ్ దేర్ వాస్ ప్లెంటీ టు ఈట్ అండ్ డ్రింక్. ఈయన మంచి రైతు, అదిగాక రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. అంటే ఏవైతే పన్నులు ఉన్నాయో అవన్నీ వసూలు చేసుకునేటటువంటి నంబర్దారు అతను. కాబట్టి అతనికి పెద్ద లోటేం లేదు. 7 పోషించుకోగలిగిన సత్తా ఉంది. అందరికి తినదగ్గ తాగదగ్గ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ భోలి వర్ హెల్దీ అండ్ స్ట్రాంగ్. 7 ఈ అమ్మాయి తప్పించి, ఈ భోలి ఎవరైతే సులేఖ ఉందో ఆమె తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. ద సన్స్ హ్యాడ్ బీన్ సెంట్ టు సిటీ టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ లేటర్ ఇన్ కాలేజెస్. అండ్ వీళ్ళని ఏం చేశారంటే పట్టణానికి పంపించాడు, బాగా చదివించాడు స్కూళ్ళలో, ఆ తర్వాత కాలేజీల్లో చదివించడం అయితే జరిగింది. ఆఫ్ ద డాటర్స్ అండ్ కుమార్తెల్లో రాధ, ఈమె పెద్దదనమాట. హ్యాడ్ బీన్ తర్వాత హ్యాడ్ ఆల్రెడీ బీన్ మ్యారీడ్. ఈమెకి పెళ్లి చేసేయడం జరిగింది రాధాకి. ద సెకండ్ డాటర్ మంగ్లాస్ మ్యారేజ్ హ్యాడ్ ఆల్సో బీన్ సెటిల్డ్. రెండో మంగ్లా, ఈమె కూడా మ్యారేజ్ అనేది సెట్ అయిపోయింది. అండ్ వెన్ దట్ వాజ్ డన్ రామ్లాల్ వుడ్ థింక్ ఆఫ్ థర్డ్ చంప. ఆ తర్వాత ఈమెకి ఎటు మ్యారేజ్ సెట్ అయిపోయింది కాబట్టి మంగ్లాకి, ఆ తర్వాత ఎవరిది ఆలోచిస్తాడు అంటే చంపా గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. దే వర్ గుడ్ లుకింగ్ హెల్తీ గర్ల్స్ అండ్ ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్ టు ఫైండ్ బ్రైడ్ గ్రూమ్స్ ఫర్ దెమ్. ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది, చంపా అనే అమ్మాయి. కాబట్టి మొత్తానికి ఈ 4 ఆడపిల్లల్లో 3 చాలా చక్కగా ఉంటారు. అండ్ వీళ్ళకి వరుణ్ణి వెతకడం అనేది పెద్ద విషయం కాదు. బట్ రామ్లాల్ వాజ్ వరీడ్ అబౌట్ భోలి. కానీ సులేఖ గురించి మాత్రం రామ్లాల్ తెగ బాధపడేవాడు. షీ హ్యాడ్ నెయిదర్ గుడ్ లుక్స్ నార్ ఇంటెలిజెన్స్. ఒక పక్క అందం లేదు, ఇంకో పక్క దద్దమ్మ అని పిలుస్తారు అందరూ. అంటే అర్థం చేసుకోవచ్చు, అంత ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీ కూడా లేదు. అందం లేదు, జ్ఞానం లేదు. జనరల్గా అందం ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటే అందం ఉండదు అనేసి అంటుంటారు. అందుకనే ఈ 2 ఉన్న వాళ్ళని అమ్మాయిల్ని బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం లేదు రామ్లాల్కి. కాకపోతే ఒక్క ప్రాబ్లం ఏంటంటే భోలి, ఈ అమ్మాయి గురించి అనమాట. సో మిగతా వాళ్ళు బ్యూటీ ఉంది, పెద్ద చదువుకోలేదు. 3 ఎవరైతే ఉన్నారో, ఇక మంగ్లాకి పెళ్లి చేసిన తర్వాత చంపా గురించి ఆలోచిస్తాడు. అయితే ఇప్పుడు పెద్దగా ప్రాబ్లం ఎవరు అంటే సులేఖ. ఈ అమ్మాయి ఏం చేయాలో ఏం అర్థం కావట్లా. కారణం ఏంటి? ఈ అమ్మాయికి జరిగినటువంటి ప్రమాదం, అలానే ఈ అమ్మాయికి వచ్చినటువంటి స్మాల్ పాక్స్.
మెదడుకి దెబ్బ తగిలింది. అప్పటి నుంచి అంతేకాదు స్టామరింగ్ అంటే నత్తిగా మాట్లాడుతుంది. అండ్ మెదడుకి దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ జరిగింది ఏది 10 నెలలప్పుడు. కాబట్టి ఇప్పుడు సులేఖకున్న ప్రాబ్లం ఏంటంటే యాక్సిడెంట్, మెదడుకి తగిలింది అండ్ నత్తి అండ్ స్మాల్ పాక్స్ వల్ల దేహం అంతా కూడా మచ్చలుగా ఉంటుంది. స్ఫోటకపు మచ్చలు ఈ చూడడానికి ఎట్లా ఉంటాయంటే విలన్ వేషాలు వేసేవాళ్ళు ఈ స్ఫోటకపు మచ్చలు ఉండేవాళ్ళు. జనరల్గా మన తెలుగు సినిమాలో ఒక 20 ఏళ్ల ముందుకు వెళ్తే విలన్లంతా ఎవరంటే ఈ స్మాల్ పాక్స్ వచ్చి మొహం పాడైపోయినటువంటి వాళ్ళే. అంటే చూస్తే భయంకరంగా ఉంటారు. పసిపిల్లోడు కూడా వణికి పారిపోతాడు అనమాట వాళ్ళని చూస్తే. కాబట్టి అందవిహీనంగా తయారైంది సులేఖ. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏం చేయాలి? బోలీ వాజ్ 7 years old, సులేఖకి 7 ఏళ్ళు అండ్ మంగ్లా వాజ్ మ్యారీడ్. ఎప్పటికి మంగ్లాకి పెళ్ళయ్యే నాటికి భోలీ అలియాస్ సులేఖకి 7 ఏళ్ళు. ద సేమ్ ఇయర్ ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్ వాజ్ ఓపెన్ ఇన్ దేర్ విలేజ్. వీళ్ళు ఉంటున్న గ్రామంలో ప్రైమరీ స్కూల్ అనేది స్టార్ట్ చేశారు. అంటే 1 నుంచి 5వ తరగతి చదువుకునే పిల్లలు ఉండేటటువంటి పాఠశాల. 7 ఏళ్ళు భోలీకి. ద తహసీల్దార్ సాహిబ్ కేమ్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఓపెనింగ్ సెరమనీ. అయితే రిబ్బన్ కటింగ్కి వచ్చాడు స్కూల్ని ఓపెనింగ్ చేసేటటువంటి సెరమనీ. అంటే ఫస్ట్ టైం అడుగుపెట్టేటప్పుడు ఓపెనింగ్ సెరమనీ అనేది చేస్తారు. హీ సెడ్ టు రామ్లాల్ యాజ్ ఏ రెవెన్యూ అఫీషియల్. రామ్లాల్తో చెప్పాడు అనమాట, రామ్లాల్ నువ్వు ఒక రెవెన్యూ అఫీషియల్ అంటే నువ్వు పన్నులు వసూలు చేసేటటువంటి వ్యక్తివి. యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద విలేజ్. ఈ విలేజ్లో నువ్వు గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేటివ్. కాబట్టి యూ మస్ట్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద విలేజర్స్. మరి ఇక్కడ స్కూల్ కట్టాము, స్కూల్కి ఎవరు వస్తారు? అదో చూడు రామ్లాలే వాళ్ళ అమ్మాయిని పంపి ఇట్లా. ఇప్పుడు యాక్చువల్గా రామ్లాల్ చేసింది నేను మొదటి అమ్మాయిని పెళ్లి చేసి పంపించేశాడు. అండ్ తర్వాత మంగళ ఎవరైందో మ్యారేజ్ సెట్ అయింది. చంపాక యాక్చువల్గా మనం చెప్పుకున్న మంగళకి మ్యారేజ్ అయిపోయింది. మంగళకు కూడా చంపాకు కూడా దరిదాపులుగా లైన్ చేసేస్తున్నాడు. ఇక ఈ సందర్భంలో ఇప్పుడు ఏమనుకుంటారు జనాలంతా, అరే ప్రభుత్వంలో పనిచేసే ఈ వ్యక్తే స్కూల్కి పంపి ఇట్లా అమ్మాయిని మనం ఎందుకు పంపించాలి అనుకుంటారు. కాబట్టి అందుకని రామ్లాల్ని ఎవరైతే తహసీల్దార్ గారు ఉన్నారో ఏం చెప్పారంటే, నువ్వు మీ అమ్మాయిని బడికి పంపించాలి. యూ మస్ట్ సెండ్ యువర్ డాటర్స్ టు స్కూల్. ఎవరున్నారు డాటర్స్లో? చంపా అనేటటువంటి అమ్మాయి ఉంది అండ్ ఆ తర్వాత సులేఖ అనేటటువంటి అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరున్నారు. దట్ నైట్ వెన్ రామ్లాల్ కన్సల్టెడ్ హిస్ వైఫ్ షీ క్రైడ్, ఆర్ యూ క్రేజీ? నీకేమైనా పిచ్చి పట్టిందా? వెళ్ళి వాళ్ళ ఆవిడతో డిస్కస్ చేశాడనమాట ఆ రాత్రి. ఇలా తహసీల్దార్ గారు ఇలా అన్నారు, రామ్లాల్ మరి నువ్వు నెంబర్దారుగా పనిచేస్తున్నావు, మరి అలాంటప్పుడు నువ్వే ఒక ఉదాహరణగా నిలబడాలి, ఒక ఉదాహరణగా ఉండాలి. కాబట్టి నీ యొక్క పిల్లల్ని ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళని బడికి పంపిస్తే వాళ్ళు ఏంటంటే ఒక ఉదాహరణగా ఉంటారు అందరికీ, మిగతా వాళ్ళు కూడా పంపిస్తారు. ఇఫ్ గర్ల్స్ గో టు స్కూల్ హూ విల్ మ్యారీ దేమ్. వాళ్ళ ఆవిడ యొక్క పోర్షన్ ఏంటి? సరే స్కూల్కి పంపించానుకో ఎవరు పెళ్లి చేసుకుంటారా వాళ్ళని? ఎందుకు పెళ్లి చేసుకుంటారు? బట్ రామ్లాల్ హ్యాడ్ నాట్ ద కరేజ్ టు డిసోబే ద తహసీల్దార్. అయితే తహసీల్దార్ యొక్క మాటల్ని పెడచెవిన పెట్టేంత సాహసం రామ్లాల్ చేయలేడు. ఎందుకంటే పై అధికారి, అదిగాక గవర్నమెంట్ చాలా ఖర్చు పెట్టి స్కూల్ పెట్టింది. దాన్ని సక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా రామ్లాల్ ఏం చేయాలి అంటే తన బిడ్డల్ని బడికి పంపించాలి, అమ్మాయిలు చంపాని సులేఖని. ఎట్ లాస్ట్ హిజ్ వైఫ్ సెడ్, ఇంకా వాళ్ళ ఆవిడ ఏం చేసింది అంటే, సరే ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ. సరే ఏం చేయాలో నేను చెప్తా. సెండ్ బోలీ టు స్కూల్. ఓ పని చేయి, ముందుగా చివరి 7వ సంతానం బోలీని బడికి పంపించు. యాజ్ ఇట్ ఈస్ దేర్ ఈజ్ లిటిల్ ఛాన్స్ ఆఫ్ హర్ గెటింగ్ మ్యారీడ్. ఆమెను ఎవరు పెళ్లి చేసుకునే లేదు, ఛాన్సే లేదు. ఎందుకని? మొహం నిండా స్ఫోటక మచ్చలు ఉంటాయి, ఒక కళ్ళ దగ్గరే కళ్ళే మిగిలింది, మిగతా మొహం అంతా ఎలా ఉంది? మొత్తం కూడా భయంకరంగా ఉంది, ఆడవిలన్ లెక్క ఉంటుంది చూడాలంటేనే. అగ్లీ ఫేస్ ఎలా ఉందామో, చాలా వికారంగా ఉంది, అందవిహీనంగా ఉంది, ల్యాక్ ఆఫ్ సెన్స్. అంతేకాదు బుద్ధి ఉందా? అది కూడా లేదు. లెట్ ద టీచర్స్ ఎట్ ద స్కూల్ వరీ అబౌట్ హర్. ఆ టీచర్లే పడమనం ఏదో ఒక పాటలు. ఓకే, మనం ఎందుకు బాధపడాలి? ఎటు అమ్మాయి పెళ్ళయ్యే రాత లేదు బోలీకి, సులేఖకి. కాబట్టి నీ పరువు పోకూడదు, మరి నువ్వు అంతా సవ్యంగా ఉండాలి అంటే
చంపాని కాదు మనం పంపించాల్సింది, సులేఖాని పంపించాలి అని చెప్తారు. ద నెక్స్ట్ డే రామ్లాల్ కాట్ బోలీ బై ద హ్యాండ్. ఇక బోలీని పట్టుకున్నాడు రామ్లాల్ తండ్రి. కమ్ విత్ మీ, రాతో రా అనేసి లాక్కెళ్తున్నాను. ఐ విల్ టేక్ యూ టు స్కూల్. బోలీ వాజ్ ఫ్రైటెన్. నేను స్కూల్కి నిన్ను తీసుకెళ్తాననేసి రామ్లాల్ అనడంతో బోలీ అలియాస్ సులేఖకి భయం ఒక్కసారిగా వచ్చేసింది, భయపడిపోయింది. షీ డిడ్ నాట్ నో వాట్ స్కూల్ వాజ్ లైక్. ఆమెకు అసలు స్కూల్ అంటే ఏందో తెలీదు. షీ రిమెంబర్డ్ హౌ ఏ ఫ్యూ డేస్ ఎగో దేర్ ఓల్డ్ కౌ లక్ష్మి హ్యాడ్ బీన్ టర్న్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ సోల్డ్. ఆమెకి ఇంటి నుంచి బయలుదేరడం అంటే ఇంకా మళ్ళీ ఇంటికి రాము అనేది తెలుసు బోలీకి. ఒక మూల కూర్చునేది సులేఖ అండ్ ఏడుస్తూ ఉండేది, ఎవరితో మాట్లాడేది కాదు. తాను అలాంటి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళడం అనేది ఏందో తెలియదు. ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు అనేది ఉండేది ఒకప్పుడు. అంటే కేవలం వాళ్ళు గడపకి అటువైపే ఉండాలి కానీ బయటికి రాకూడదండి. అట్లాంటిది ఒక అమ్మాయి బయటికి తెస్తున్నారు ఏంటి అంటే బోలికి భయం వేసింది. జనరల్గా పెళ్ళి అయినప్పుడే గడప దాటం అంటారు, అంతే కదా. ఇప్పుడు అంటే ఆనాటి సాంప్రదాయాలు, ఇప్పటికి కాదు, ఆనాటి సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ అమ్మాయికి ఏం తెలుసు, అక్కడున్న ఆవు ఏదైతే ఉందో ఆవుని బయటికి తీసుకెళ్లారు, అమ్మేశారు. ఇప్పుడు నన్ను కూడా బయటికి తీసుకెళ్తున్నారు అంటే మరలా నేను ఇంటికి రాను, వామ్మో అనేసి భయపడి అస్సలు నో షీ షౌటెడ్ ఇన్ టెర్రర్. భయం ఆ కళ్ళల్లో కనబడింది. అండ్ పుల్డ్ హర్ హ్యాండ్ అవే ఫ్రమ్ హర్ ఫాదర్స్ గ్రిప్. తన తండ్రి చేయిని విడిపించుకొని పారిపోవడం అంటే ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాట్స్ ద మ్యాటర్ విత్ యూ, నీకేమైంది? యూ ఫూల్, దద్దమ్మ నీకేమైంది? షౌటెడ్ రామ్లాల్. ఐఎమ్ ఓన్లీ టేకింగ్ యూ టు స్కూల్, నిన్ను బడికే నేను తీసుకుంటుంది. దెన్ ఈ టోల్డ్ హిజ్ వైఫ్, లెట్ హర్ వేర్ సమ్ డీసెంట్ క్లోత్స్ టుడే. చక్కటి మంచి దుస్తులు ధరింపచేద్దాం. ఆర్ ఎల్స్ వాట్ విల్ ద టీచర్స్ అండ్ అదర్ స్కూల్ గర్ల్స్ థింక్ ఆఫ్ అస్ వెన్ దే సీ హర్. అమ్మాయి కనుక కొంచెం మంచి బట్టలు కనుక వేసుకోలేదనుకో, అదేంటి నమ్రదార్ మరి అతని యొక్క కూతురు ఇలా ఉందేంటి, బట్టలు కూడా సరిగా లేవు, సరిగా చూసుకోరాయింది అనేసి తప్పుగా మన ఇద్దరిని అనుకుంటారు. కాబట్టి మంచి దుస్తులు వేద్దాం ఈ అమ్మాయికి అనేసి తల్లి చెప్పింది. న్యూ క్లోత్స్ హ్యాడ్ నెవర్ బీన్ మేడ్ ఫర్ భోలీ. కొత్త దుస్తులు అనేవి భోలీ ధరించుకున్న చరిత్ర లేదు. ద ఓల్డ్ డ్రెస్సెస్ ఆఫ్ హర్ సిస్టర్స్ వర్ పాస్డ్ ఆన్ టు హర్. మొదట ఆమ, తర్వాత మంగళ, తర్వాత చంప వదిలేసినటువంటి డ్రెస్సులు అవన్నీ కూడా భోలీకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే పోట్లాడతారు, ఆ రోజుల్లో ఎట్లా అంటే అట్లానే వాళ్ళు వదిలేసినటువంటి బట్టల్ని భోలీకి ఇచ్చేవాళ్ళు, అవే వేసే. నో వన్ కేర్ టు మెండ్ ఆర్ వాష్ హర్ క్లోత్స్. ఎవరు కూడా ఈ అమ్మాయి కనీసం బట్టలు చినిగినా కానీ లేకపోతే ఉతకాల్సినా కానీ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. బట్ టుడే షీ వాజ్ లక్కీ టు రిసీవ్ ఎ క్లీన్ డ్రెస్. అలాంటిది మొట్టమొదటిసారి మంచి బట్టలు ఏమో ధరించుకోబోతుంది. విచ్ హ్యాడ్ స్ట్రంక్ ఆఫ్టర్ మెనీ వాషింగ్స్ అండ్ నో లాంగర్ ఫిట్టెడ్ చంప. మూడవ ఆమెన చంపాకి పట్టనివి ఏవైతే ఉన్నాయో చక్కగా ఉతికి ఈమె కోసం సిద్ధం చేశారు. షీ వాజ్ ఈవెన్ బేత్ అండ్ ఆమెకి స్నానం కూడా చేయించాడు. ఆయిల్ వాజ్ రబ్డ్ ఇన్ టు హర్ డ్రై అండ్ మ్యాటెడ్ హెయిర్. తల ఎలా అయిపోయింది, అంటకట్టబడిపోయిందండి. టోటల్గా మ్యాటెడ్ హెయిర్ అంటే జుట్టు కూడా ఎట్లా అయిపోయిందంటే శుభ్రంగా కడుక్కోక అంటగట్టుకుపోయింది మొత్తం. ఒకదానికొకటి జుట్టుని మొత్తం కూడా ఏంటంటే ఒక మ్యాట్ లాగా అయిపోయింది అనమాట. మొత్తం కలిసిపోయింది, చిక్కుబడిపోయింది, దుమ్ము ధూళితో నింపబడిపోయింది మొత్తం తలంతా కూడా. ఓన్లీ దెన్ డిడ్ షీ బిగాన్ టు బిలీవ్ దట్ షీ వాజ్ బీయింగ్ టేకెన్ టు ఎ ప్లేస్ బెటర్ దాన్ హర్ హోమ్. అంటే ఆమెకి ఏం చేశారంటే చక్కగా స్నానం చేయించారు, ఉన్న వాటిలో మంచి బట్టలు ఇవ్వడం జరిగింది, ఆయిల్ పూశారు. అండ్ ఏదైతే తల ఏదైతే జుట్టు అదంతా ఇదైందో ఏదో మొత్తానికి సరి చేసి నూనె పూసి బట్టలు ఇచ్చి మొత్తానికి ఇచ్చేస్తున్నప్పుడు అర్థమైంది, ఓహో మనం ఒక మంచి ప్లేస్కే తీసుకెళ్తున్నారు, ప్రాబ్లం లేదనే సంగతి ఈ అమ్మాయికి అర్థమైంది. ఎవరికి? భోలీకి అలియాస్ సులేఖాకి. వెన్ దే రీచ్డ్ ద స్కూల్ ద చిల్డ్రన్ వర్ ఆల్రెడీ ఇన్ దేర్ క్లాస్ రూమ్స్. ఆ స్కూల్కి వెళ్ళే కొద్ది ఈ స్కూల్ బడి టైం అనేది గంట కొట్టేశారు, పిల్లలందరూ లోపల కూర్చొని ఉన్నారు. రామ్లాల్ హ్యాండెడ్ ఓవర్ హిస్ డాటర్ టు హెడ్ మిస్సెస్. ఇక తీసుకెళ్ళి మరి అందరికి తెలియాలి కదా తన కూతుర్ని చేర్పించినట్టుగా, కాబట్టి హెచ్ఎం దగ్గరికి తీసుకెళ్ళి ముందు పరిచయం చేయడం జరిగింది. తీసుకెళ్ళి అదిగోండి మా అమ్మాయి మీ చేతులకు అప్పగిస్తున్నాం. లెఫ్ట్ అలోన్ ద పూర్ గర్ల్ లుక్డ్ అబౌట్ హర్ విత్ ఫియర్ లాడెన్ ఐస్.
భయంతో నిండిన కళ్ళు. లాడెన్ అంటే భయంతో నిండినటువంటి కళ్ళు అనమాట. లాడెన్ అంటే ఏందంటే నింపడం అనమాట జనరల్గా లాడెన్ అంటే నింపడం. భయం నింపబడి ఉంది ఆ కళ్ళల్లోకి. ఏదైతే అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్స్. దేర్ వర్ సెవరల్ రూమ్స్, చాలా గదులు ఉన్నాయి. అండ్ ఇన్ రీచ్ రూమ్ గర్ల్స్ లైక్ హర్ స్క్వాటెడ్ ఆన్ మ్యాట్స్. స్క్వాటెడ్ అంటే కూర్చోవడం. స్క్వాట్ అంటే కూర్చుంటా. అంటే మన దగ్గర బెంచీలు లేవనుకోండి, ఎలా కూర్చుంటారో అలా కూర్చోవడం అనమాట. స్క్వాటెడ్ అంటే కూర్చోవడం. రీడింగ్ ఫ్రమ్ బుక్స్ ఆర్ రైటింగ్ ఆన్ స్లేట్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? బుక్స్ చదువుతున్నారు, స్లేట్ల మీద రాస్తున్నారు. స్లేట్స్ అంటే పలకల మీద రాస్తున్నారు. ద హెడ్ మిస్సెస్ ఆస్క్ బోలీ టు సిట్ డౌన్ ఇన్ ఏ కార్నర్ ఇన్ వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఇక ఆ హెడ్ మిస్సెస్ హెచ్ఎం గారు ఏం చెప్పారంటే బోలీని, అమ్మ ఆ మూలన కూర్చో, ఒక క్లాసులో తీసుకెళ్ళి ఆ మూలన కూర్చొని చెప్పడం జరిగింది. ఈ విధంగా బోలీ కొత్త ప్లేస్ని చూస్తుందన్నమాట. బోలీ డిడ్ నాట్ నో ఎగ్జాక్ట్లీ ఏ స్కూల్ వాజ్ లైక్ అండ్ వాట్ హ్యాపెండ్ దేర్, బట్ షీ వాజ్ గ్లాడ్ టు ఫైండ్ సో మెనీ గర్ల్స్ ఆల్మోస్ట్ ఆఫ్ హర్ ఓన్ ఏజ్ ప్రెసెంట్ దేర్. అసలు ఆ అమ్మాయికి చాలా గందరగోళంగా ఉందండి. ప్రతిదీ గందరగోళంగా ఉంది. ఏంది స్కూల్ అంటే ఏందో తెలీదు, అక్కడ ఏం జరిగిద్దో తెలీదు, ఎందుకు అంతమంది ఉన్నారో తెలీదు. కానీ అక్కడ తన వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు చాలామంది ఉండడం తనకు సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది. షీ హోప్డ్ దట్ వన్ ఆఫ్ దీస్ గర్ల్స్ మైట్ బికమ్ హర్ ఫ్రెండ్. ఎవరైనా ఒక్కళ్ళైనా కనీసం ఒక స్నేహితురాలైనా దొరకపోయిద్దా ఇందులో అనేది సులేఖ అలియాస్ బోలీ యొక్క ఆలోచన. ద లేడీ టీచర్ హూ వాజ్ ఇన్ ద క్లాస్ వాజ్ సేయింగ్ సంథింగ్ టు గర్ల్స్, బట్ బోలీ కుడ్ నాట్ అండర్స్టాండ్ నథింగ్. అయితే లేడీ టీచర్ ఉన్నారు అక్కడ, ఏదో పాఠం చెప్తున్నారు, కానీ బోలీ ఆ పాఠంలో లేదు, వినట్లేదు. ఏం చేస్తుందంటే చుట్టూ ఏం జరుగుతుందో చూస్తూ ఉంది. లేడీ టీచర్ వాజ్ సేయింగ్ సంథింగ్ టు గర్ల్స్, ఆ అమ్మాయిలందరికీ చెప్తుంది. కానీ బోలీకి ఏం అర్థం కావట్లా. షీ లుక్డ్ ఎట్ ద పిక్చర్స్ ఆన్ ద వాల్. గోడ మీద ఉన్నటువంటి బొమ్మలు చూడడం అవన్నీ చేస్తుంది. ద కలర్స్ ఫాజినేటెడ్ హర్. అక్కడ ఉన్నటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ద హార్స్ వాజ్ బ్రౌన్ జస్ట్ లైక్ ద హార్స్ ఆన్ విచ్ తహసీల్దార్ హ్యాడ్ కమ్ టు విజిట్ దేర్ విలేజ్. తహసీల్దార్ గారు గుర్రం మీద వచ్చారు. వచ్చినప్పుడు ఏదైతే గుర్రం ఏ రంగులో ఉందో అదే రంగులో ఇక్కడ బొమ్మ కూడా అదే రంగులో ఉంది. ఆయన ఎక్కినటువంటి గుర్రం ముదురు గోధుమ రంగులో ఉంది. బ్రౌన్ అంటే గోధుమ రంగు అనమాట, ముదురు గోధుమ రంగు. ఆ రంగులోనే అక్కడ ఉన్నటువంటి గుర్ర బొమ్మ అదే రంగులో ఉంది. ద గోట్ వాజ్ బ్లాక్. మేక నల్లగా ఉంది, లైక్ గోట్ ఆఫ్ ది నేబర్. వాళ్ళు పొరిగింట్లో మేకలు ఉన్నాయి, ఒక మేక ఉంది, అది నల్లగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మ కూడా నల్లగా ఉంది. ద ప్యారెట్ వాజ్ గ్రీన్ లైక్ ద ప్యారెట్స్ షీ హ్యాడ్ సీన్ ఇన్ ద మ్యాంగో ఆర్కాడ్. ఆర్కాడ్ అంటే పండ్ల తోట. ఈమె తెలిసినటువంటి పండ్ల తోట ఉంది, పండ్ల తోటలో చూసిందనమాట పచ్చని రామచిలుకల్ని. అలానే ఆ కలర్లోనే అక్కడ రామచిలుక అనేది ఉంది. కౌ వాజ్ జస్ట్ లైక్ దేర్ లక్ష్మి. ఆవు కూడా వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఏదైతే అమ్మేశారో అలానే ఉంది. అండ్ సడన్లీ బోలీ నోటీస్ దట్ టీచర్ వాజ్ స్టాండింగ్ బై హర్ సైడ్ స్మైలింగ్ ఎట్ హర్. సడన్గా టీచర్ ఏం చేశారంటే ఆ అమ్మాయి పక్కకు వచ్చి నవ్వడం గమనించిందనమాట. వాట్స్ యువర్ నేమ్ లిటిల్ వన్, చిన్నదానా నీ పేరేందని అడిగారు. బో అంది. అంటే స్టామర్ చేసింది, అంటే నత్తిగా మాట్లాడింది. షీ కుడ్ స్టామర్ నో ఫర్దర్ దాన్ దాట్. అండ్ నత్తిగా బో అందో వెంటనే ఆ తర్వాత మాట్లాడడం మానేసింది. ఎందుకని అక్కడ ఉన్నోళ్ళంతా నవ్వుతారనేసి. దెన్ షీ బిగాన్ టు క్రై. ఏడవడం మొదలుపెట్టింది. టీయర్స్ ఫ్లోడ్ ఫ్రమ్ హర్ ఐస్. కన్నీళ్లు తన కళ్ళల్లో నుంచి వచ్చేసినాయి. ఇన్ హెల్ప్లెస్ ఫ్లడ్. మామూలుగా కాదు, అసలు తాను ఏం చేయాలో అర్థం కావట్లేదు. కన్నీళ్ళు అనేవి బటబట కారిపోయినాయి అనమాట. షీ కెప్ట్ హర్ హెడ్ డౌన్. తల వంచుకుంది. అండ్ షీ సాట్ ఇన్ ద కార్నర్. అండ్ ఎక్కడో మూలన కూర్చుంది. నాట్ డేరింగ్ టు లుక్ అప్ ఎట్ ద గర్ల్స్ హూ షీ న్యూ వర్ స్టిల్ లాఫింగ్ ఎట్ హర్. నవ్వుతున్నారు. బొబ్బో అంటే నవ్వుతున్నారు. దాంతో ఏడుపు అనేది వచ్చేసింది, ఏడుస్తుంది. అండ్ తాను తలెత్తి చూడలేకపోయింది అనమాట. అంతే కూర్చొని ఉంది. వెన్ ద స్కూల్ బెల్ ర్యాంగ్ ఆల్ ద గర్ల్స్ కరీడ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్స్. కరీడ్ అవుట్ అంటే పరిగెత్తడం. అసలు మామూలుగా మనం పందాలు వేసుకొని మరి ఎవరు ముందు పరిగెత్తారు అనేసి పరిగెడతారనమాట. ఆల్ ద గర్ల్స్ కరీడ్ అవుట్ ద క్లాస్ రూమ్ బట్ బోలీ డేడ్ నాట్ టు లీవ్ హర్ కార్నర్.
తన ఏ మూలలో కూర్చుందో అదే మూలలో అలానే ఉండిపోయింది. పిల్లలంతా మాత్రం పరిగెత్తారనమాట బెల్లు కొట్టంగానే. హర్ హెడ్ స్టిల్ లోవర్డ్, అలానే తల వంచుకొని ఉంది. షీ కెప్ట్ ఆన్ సాబింగ్, ఏడుస్తుంది. భోలీ, ద టీచర్స్ వాయిస్ వాజ్ సో సాఫ్ట్ అండ్ సూతింగ్, చాలా నెమ్మదిగా నిమ్మలంగా భోలీ అని పిలిచాడు టీచర్ గారు. ఇన్ ఆల్ హర్ లైఫ్ షీ హ్యాడ్ నెవర్ బీన్ కాల్డ్ లైక్ దట్. తన జీవితంలో ఎప్పుడు కూడా ఆ విధంగా ఎవరైనా పిలవడం ఆమె వినలేదు. ఇట్ టచ్డ్ హర్ హార్ట్, అది ఆ అమ్మాయి యొక్క హృదయాన్ని, భోలీ హృదయాన్ని తాకింది. గెట్ అప్ సెడ్ ద టీచర్, ఆ టీచర్ ఏం చేసిందంటే లే అని చెప్పింది. ఇట్ వాజ్ నాట్ ఏ కమాండ్, అదేదో కమాండ్ లాగే లే అలా లేమ్మా అని, బట్ జస్ట్ ఎ ఫ్రెండ్లీ సజెషన్. భోలీ గాటప్ అంటే ఏంటంటే లే అని కమాండ్ కాదు, లేమ్మా అనేసి ఓ సజెషన్ అనమాట. భోలీ లేచి నిలబడింది. నౌ టెల్ మీ యువర్ నేమ్, నీ పేరేదో చెప్పమ్మా. స్వెట్ బ్రోక్ అవుట్ ఓవర్ హర్ హోల్ బాడీ, అసలు ఎంతలాగంటే చెమట తన శరీరం అంతా నిండిపోయింది అనమాట, అలా కారుతుంది చెమట. వుడ్ హర్ స్టామరింగ్ టంగ్ అగైన్ డిస్గ్రేస్ హర్, తన నత్తిగా ఉన్న నాలుక ఏదైతే ఉందో నత్తి నాలుక, అది మరలా పరువు తీస్తుందా? ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ కైండ్ ఉమన్ హౌ ఎవర్ షీ డిసైడ్ టు మేక్ అన్ ఎఫర్ట్. ఇంత మంచిగా చక్కగా ఎప్పుడు తల్లి కూడా మాట్లాడలా, తన చుట్టుపక్కల ఉన్నోళ్ళు మాట్లాడలా. కాబట్టి ఒక చిన్న ఎఫర్ట్ చేద్దాం, ఈ మంచి మనిషి కోసం భోలీ అనే నేను మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. షీ హ్యాడ్ సచ్ ఎ సూతింగ్ వాయిస్, చాలా ఆనందంగా చక్కగా మెత్తగా అసలు మనసును నిమ్మలంగా అనిపించేటటువంటి ఆ వాయిస్ అనమాట టీచర్ది. షీ వుడ్ నాట్ లాఫ్ ఎట్ హర్, ఆమె ఖచ్చితంగా నవ్వదు. హీ బిగాన్ టు స్టామర్, మరలా నత్తిగా మాట్లాడడం స్టార్ట్ అయింది. వెల్ డన్, ద టీచర్ ఎంకరేజర్, వెరీ గుడ్, బాగా వస్తుంది నీకు, కమాన్ నౌ ద ఫుల్ నేమ్. ఓకే కొంచెం మాట్లాడు, వెరీ గుడ్, నో ప్రాబ్లం. భోలీ అని. అట్ లాస్ట్ షీ వాజ్ ఏబుల్ టు సే ఇట్ అండ్ ఫెల్ట్ రిలీవ్డ్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. భోలీకి అది అశ్లేఖకి ఏదైతే ఉందో అది ఒక పురోగతి సాధించడమే. ఎప్పుడు అక్కడ దాకా చెప్పనిచ్చిన వాళ్ళు కూడా కాదు, బో అనగానే నవ్వేవాళ్ళు, ఇంకేంటి నెక్స్ట్ లీవ్ వచ్చేది కాదు. వెల్ డన్, ద టీచర్ ప్యాటెడ్ హర్ అఫెక్షనేట్లీ, చాలా చక్కగా తన ప్రేమతో అట్లా వీపుని తట్టడం జరిగింది. అండ్ సెడ్, పుట్ ద ఫియర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఉన్న భయాన్ని తీసి పక్కన పడే. విల్ బీ ఏబుల్ టు స్పీక్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్, అండ్ నీకు అందరిలాగే మామూలుగా మాట్లాడడం వచ్చేస్తుంది, భయం తీసి. భోలీ లుక్డ్ అప్ యాజ్ ఇఫ్ టు ఆస్క్, రియల్లీ, ఇలా చూసి కళ్ళతో చెప్పిందనమాట, నిజంగానా, నోటితో అడగల నిజంగానా అని, కళ్ళతోనే చూపించింది. నిజంగానా అండి, నేను మాట్లాడగలనా అనేసి అమ్మాయి అనడం అయితే జరిగింది. ఎస్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ, అవునమ్మా చాలా ఈజీగా నువ్వు మాట్లాడతావు. యూ జస్ట్ కమ్ టు స్కూల్ ఎవ్రీడే, జస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు బడికిరా. విల్ యూ కమ్, వస్తావా? భోలీ నాడెడ్ అంటే ఎన్ఓ నో ఉంది కాబట్టి నో అన్నది కాదని, నాడ్ అంటే తల ఊపడం, ఎస్ అని తల ఊపడాన్ని నాడెడ్ అంటారు. నో సే ఇట్ అలౌడ్, నో అలా తల ఊపడం కాదు, చెప్పు ఎస్ అంది. భోలీ హర్సెల్ఫ్ వాజ్ అస్టానిష్డ్ దట్ షీ హ్యాడ్ బీన్ ఏబుల్ టు సే ఇట్. భోలీకి చాలా ఆశ్చర్యం వేసింది, అరే నేను ఎట్లా చెప్పగలిగాను పూర్తిగా అనేసి. అంటే టీచర్లో ఉన్నటువంటి ఏదైతే ప్రేమ అయితే ఉందో దాన్ని ఎట్లాగైనా సరే డిస్కరేజ్ చేయకూడదు. మంచిగా నన్ను అడిగిందేమో కాబట్టి నేను ఖచ్చితంగా ఏం చేయాలి, ఖచ్చితంగా చెప్పాలి సమాధానం అనేసి భోలీ చెప్పడంతో, నాడ్ అంటే ఎస్ అని తల ఊపడమే, కానీ చెప్పమంది నోటితో చెప్పిందనమాట. డింట్ ఐ టెల్ యూ, నౌ టేక్ దిస్ బుక్, నేను చెప్పలా నీకు వచ్చిద్దని, ఇప్పుడు ఈ పుస్తకం తీసుకోమ్మా. దిస్ బుక్ వాజ్ ఫుల్ ఆఫ్ నైస్ పిక్చర్స్ అండ్ పిక్చర్స్ వర్ ఇన్ కలర్. ఈ పుస్తకంలో అన్నీ కూడా రంగుల బొమ్మలు ఉన్నాయి. డాగ్, క్యాట్, గోట్, హార్స్, ప్యారెట్, టైగర్ అండ్ కౌ, జస్ట్ లైక్ లక్ష్మి. మీ లక్ష్మి ఉందే అలాంటి ఆవు ఉన్న బొమ్మ ఉంటుంది, కుక్క బొమ్మ, పిల్లి బొమ్మ, మేక బొమ్మ, గొర్రె బొమ్మ, పచ్చడి చిలుక బొమ్మ, పులి బొమ్మ, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ విత్ ఎవ్రీ పిక్చర్ వాజ్ ఎ వర్డ్ ఇన్ బిగ్ బ్లాక్ లెటర్స్. దాని కింద ఆ పిక్చర్స్తో పాటు కింద ఏముంటుందంటే పెద్దటి నల్లటి అక్షరాలతో పదాలు రాసి ఉంటాయి. ఇన్ 1 month యూ విల్ బీ ఏబుల్ టు రీడ్ దిస్ బుక్. ఒక్క
ఒక్క నెలలోనే ఈ పుస్తకం అంతా నీకు వచ్చేస్తుంది. దెన్ ఐ విల్ గివ్ యూ ఎ బిగ్గర్ బుక్. అప్పుడు మళ్ళీ ఒక పెద్ద పుస్తకం ఇస్తా. దెన్ ఏ స్టిల్ బిగ్గర్ వన్. ఆ తర్వాత ఇంకా పెద్ద పుస్తకం ఇస్తా. ఇన్ టైమ్ యూ విల్ బి మోర్ లర్న్ దాన్ ఎనీవన్ ఎల్స్ ఇన్ ద విలేజ్. అప్పుడు ఒకప్పటికి ఏం జరుగుతుంది అంటే నువ్వు ఈ గ్రామంలో ఉన్న అందరికన్నా ఎక్కువ చదువుకున్న దాని అవుతావు. దెన్ నో వన్ విల్ ఎవర్ బీ ఏబుల్ టు లాఫ్ ఎట్ యూ. అప్పుడు నీ వంక ఎవరు నవ్వడానికి కూడా సాహసించరు. పీపుల్ విల్ లిజన్ టు యూ విత్ రెస్పెక్ట్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ వితౌట్ స్లైటెస్ట్ స్టామర్. అప్పుడు నువ్వు గౌరవం పొందుతావు. అంతేకాదు అసలు అందరు గౌరవిస్తారు. అందరు నీతో మాట్లాడాలని నీవు చెప్తే వినాలని ఉంటారు. నువ్వు నత్తి పోకుండా మాట్లాడతావు. అండర్స్టాండ్? అర్థమైందా? నవ్ గో హోమ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళు అండ్ కమ్ బ్యాక్ ఎర్లీ టుమారో మార్నింగ్. రేపటి రోజున తొందరగా వచ్చేయమ్మా. బోలీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ సడన్లీ ఆల్ ద బెల్స్ ఇన్ ద విలేజ్ టెంపుల్స్ వర్ రింగింగ్. ఎట్లా అనిపిస్తుంది అంటే బోలీకి ఊర్లో ఉన్న గంటలన్నీ, గుళ్ళో గంటలన్నీ మోగుతున్నాయా అన్నట్టు అనిపిస్తుంది ఈ అమ్మాయికి. అండ్ ట్రీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్ హౌస్ హ్యాడ్ బ్లోజమ్డ్ ఇంటూ బిగ్ రెడ్ ఫ్లవర్స్. ఎలా అనిపిస్తుంది అంటే ఆ స్కూల్ ఏదైతే ఉందో దాని బయట ఉన్నటువంటి చెట్టు యొక్క పుష్పాలన్నీ కూడా ఒకసారిగా అన్నీ విచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. హర్ హార్ట్ వాజ్ థ్రాబింగ్ విత్ న్యూ హోప్ అండ్ న్యూ లైఫ్. తన గుండె ఇప్పుడు కొత్త ఆశతో కొత్త జీవితం ఉన్నట్టుగా కొట్టుకుంటుందన్నమాట. అంటే ఒకలాంటి ఫీలింగ్ వచ్చేసింది. తన జీవితం మారబోతోంది, ఒక టర్నింగ్ పాయింట్ తన జీవితంలో వచ్చేసింది అని బోలీ నమ్మడం మొదలుపెట్టింది. తనను చూసి నవ్వుకునే వాళ్ళకి సమాధానం చెప్పే రోజు వస్తుందని భావించడం మొదలుపెట్టింది. రీడ్ అండ్ ఫైండ్ అవుట్. వై డు బోలీస్ పేరెంట్స్ యాక్సెప్ట్ బిషంబర్స్ మ్యారేజ్ ప్రపోజల్. బిషంబర్ మ్యారేజ్ ప్రపోజల్ని బోలీ దంపతులు ఎందుకు ఒప్పుకున్నారు? వై డస్ ద మ్యారేజ్ నాట్ టేక్ ప్లేస్. ఎందుకు ఆ వివాహం జరగలేదు? దస్ ద ఇయర్స్ పాస్ట్. ఇక ఏళ్లకేళ్ళు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి. ద విలేజ్ బికేమ్ ఏ స్మాల్ టౌన్. చిన్నగా ఉన్నటువంటి పల్లెటూరు పట్టణం అయింది. ద లిటిల్ ప్రైమరీ స్కూల్ బికేమ్ హై స్కూల్. చిన్నగా ఉన్నట్టు ప్రైమరీ స్కూలు ఇప్పుడు ఉన్నత విద్య అందించేటటువంటి పాఠశాల అయింది. దేర్ వర్ నౌ ఏ సినిమా అండర్ ఏ టిన్ షెడ్. అంతేకాదు సినిమా హాల్ కూడా వచ్చేసింది ఈ ఊరికి. టిన్ షెడ్లో ఏదైతే ఒక షెడ్ లాంటిది నిర్మించారో అక్కడ సినిమా హాల్ అనేది నడపబడుతుంది. ఈ టిన్ అంటే తగరం అంటూ ఉంటారు. ఈ తగరం అంటే ఏంటంటే రేకులు అనమాట. తగరపు రేకులు పైన మనకి ఎట్లా అయితే రేకులు ఆస్బెస్టాస్ రేకులు వేసారో అట్లాంటి రేకులు ఉన్నాయి అట్లా. అండ్ ఏ జిన్నింగ్ మిల్, కాటన్ జిన్నింగ్ మిల్ కూడా రావడం జరిగింది. కాటన్ జిన్నింగ్ మిల్ అంటే అక్కడ పత్తి విత్తనాలు అవన్నీ తీయడం, వేరు చేయడం అలాంటివన్నీ ఈ జిన్నింగ్ మిల్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాటన్ జిన్నింగ్ మిల్ కూడా ఆ ఊరికైతే రావడం అయితే జరిగింది ఈ కాటన్ జిన్నింగ్ మిల్లో. కాబట్టి ద మెయిల్ ట్రైన్ బిగాన్ టు స్టాప్ ఎట్ ది రైల్వే స్టేషన్. అంతేకాదు మెయిల్ ట్రైన్స్ కూడా అంటే గూడ్స్ ట్రైన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ట్రైన్లు కూడా వీళ్ళ రైల్వే స్టేషన్లో ఆగడం అనేది మొదలుపెట్టింది. అంటే ఊరు అనేది చాలా పెద్దదైంది. ఓకే, మెయిల్ ట్రైన్స్ అనేవి కూడా అంటే మెయిల్ ట్రైన్లు అంటే జనరల్గా ఉత్తరాలు ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటివి అన్నమాట. ఉత్తరాలు అందించేటటువంటి ట్రైన్ ఇట్లాంటివి కూడా రావడం జరిగింది. వన్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ రామ్లాల్ సెడ్ టు హిస్ వైఫ్. ఒకరోజు రాత్రి భోజనం చేసేటప్పుడు రామ్లాల్ ఏం చేశాడంటే వాళ్ళ ఆవిడతో మాట్లాడుతున్నాడు. దెన్ షల్ ఐ యాక్సెప్ట్ బిషంబర్స్ ప్రపోజల్. బిషంబర్ యొక్క ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని మరి ఒప్పుకోమంటావా, ఏం చేద్దాం అని అడుగుతున్నాడు వాళ్ళ ఆవిడతో. ఎస్ సర్టెన్లీ, ఖచ్చితంగా. హిజ్ వైఫ్ సెడ్, వాళ్ళ ఆవిడ చెప్పింది అనమాట. బోలీ విల్ బీ ద లక్కీ టు గెట్ సచ్ ఎ వెల్ టు డూ బ్రైడ్ గ్రూమ్. అసలు బోలీకి పెళ్ళి అవుతుందని కూడా మనం అనుకోలేదు. అలాంటిది బిషంబర్ లాంటి వాడు, మంచి స్థితిగతి ఉన్నవాడు, మంచిగా ఆస్తిపరుడు, అలాంటి వాడు వస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఒక పెద్ద షాప్ ఉంది అతనికి, ఇల్లుంది, ఓన్ ఇల్లుంది. అండ్ ఐ హియర్ సెవరల్ థౌజండ్ ఇన్ ద బ్యాంక్. బ్యాంకుల్లో డబ్బులు 1000 రూపాయలు మూలుగుతున్నట్టుగా కూడా నాకు వినబడుతుంది సమాచారం. మోర్ ఓవర్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ డౌరీ. మనల్ని ఏమి వరకట్నం ఏమి అడగట్లా, కాబట్టి బిషంబర్ని యాక్సెప్ట్ చేద్దాం అనేసి అంటుంది ఈ యొక్క రామ్లాల్ ఎవరైతే ఉన్నారో, బోలీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ స్త్రీ ఎవరైతే వాళ్ళ ఆవిడ చెప్తుంది అనమాట. వరకట్నం కూడా అడగట్లేదు, ఒక ఇల్లు ఉంది, ఒక పెద్ద షాప్ ఉంది, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అనేసి రామ్లాల్తో వాళ్ళ వైఫ్ చెప్తుంది.
దట్స్ రైట్, బట్ హీఈస్ నాట్ సో యంగ్. కానీ వాడేం కుర్రోడు కాదే, అట్మోస్ట్ మనం ఆల్మోస్ట్ చూసుకుంటే నా ఏజ్ ఉంటుంది అనేసి అన్నాడు. అండ్ హీ ఆల్సో లిమ్స్, అంతేకాదు కుంటుకుంటూ నడుస్తాడు. అదీగాక ద చిల్డ్రన్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ వైఫ్ ఆర్ క్వైట్ గ్రోన్ ఆన్, అంతేకాదు అతనికి ఆల్రెడీ పెళ్ళైంది. మొదటి ఏదైతే వివాహంతో పుట్టినటువంటి పిల్లలు ఆల్రెడీ ఎదిగిపోయారు. కాబట్టి అంత అవసరం అనేది డౌట్ అనమాట రామ్లాల్కి. ఇవన్నీ చెప్తాను, నా ఏజ్ ఉంటుంది, వాడి పిల్లలు కూడా ఎదిగిపోయారు, అవసరం అంటావా అనేసి భార్యతో అంటున్నాడు. సో వాట్ డస్ ఇట్ మ్యాటర్, హిజ్ వైఫ్ రిప్లై, అయితే ఏంటంట, అది పెద్ద విషయం ఏం కాదు. 45 ఆర్ 50, 45 ఏళ్ళో 50 ఏళ్ళో, ఇట్ ఈస్ నో గ్రేట్ ఏజ్ ఫర్ ఎ మ్యాన్. మగాడికి అదేం పెద్ద వయసు ఏం కాదండి. వీఆర్ లక్కీ దట్ హీఈస్ ఫ్రమ్ అనదర్ విలేజ్. ఇంకో విషయం ఏంటంటే బిషంబర్ ఈ ఊరోడు కాదు. అండ్ డస్ నాట్ నో అబౌట్ హర్పోక్ మార్క్స్ అండ్ ల్యాక్ ఆఫ్ సెన్స్. ఇది పెద్ద దద్దమ్మది అనేసి, అండ్ దీని మొహం ఒంటి నిండా మచ్చలున్నాయనే సంగతి బిషంబర్కి తెలీదు. ఎందుకంటే జనరల్గా వీళ్ళంతా కూడా ఇళ్లల్లోనే ఉంటారు, బయటికి రారు. ఇక్కడ బయటికి వచ్చినప్పటికీ కూడా ఈ అమ్మాయి ఏంటంటే స్కూల్కి వెళ్ళినా తలదించుకొని వెళ్ళడం అండ్ ముసుగు వేసుకొని వెళ్ళడం అలాంటివి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఊర్లో వాళ్ళకి తెలుసు, కానీ ఈ విషయం ఊరు బయటోడికి తెలియదు కదా, ఈమె ముఖం ఎట్లా ఉంటుందనేసి. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్, ఈ యొక్క ప్రపోజల్ కనుక మనం ఒప్పుకోకపోతే, షీ మే రిమైన్ అన్మ్యారీడ్ ఆల్ అర్ లైఫ్, తనని ఇక పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరండి అనేసి తల్లి తన బాధని తెలియజేసింది. ఎందుకు 50 ఏళ్ళు అయినప్పటికీ తల్లి ఎందుకు ఒప్పుకోమంటుందంటే, ఎవరు కూడా సులేఖ అలియాస్ భోలీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా రారు. కారణం తన యొక్క వికృత రూపం. ఎస్, బట్ ఐ వండర్ వాట్ భోలీ విల్ సే. సరే కానీ భోలీ ఏమంటుందో, వాట్ విల్ దట్ విట్లెస్ వన్ సే, ఆ బుద్ధి లేని దద్దమ్మ ఏమంటుందండి. షీఈస్ లైక్ ఎ డంప్ కౌ, అది ఒక నోరు లేని జీవం లాంటిది, ఆవు దూడ లాంటిది. ఆవు, అది నోరు లేని ఆవు, సాధు జంతువు. మేబీ యు ఆర్ రైట్ మట్టర్డ్ రామ్లాల్, అంతేలే అనేసి రామ్లాల్ కూడా కొంచెం గుసగుసలాడుకున్నట్టు మాట్లాడాడు. ఇన్ అదర్ కార్నర్ ఆఫ్ ద కోర్ట్, అయితే ఈమె పెరట్లో ఉండేసి ఇవన్నీ వింటుందన్నమాట. భోలీ లే అవే కార్నర్ కాట్, తన మంచం మీద నిద్ర లేచింది. ఇవన్నీ వినబడుతున్నాయి. లిస్నింగ్ టు హర్ పేరెంట్స్ విస్పర్డ్ కాన్వర్జేషన్, గుసగుసలుగా వినబడుతున్నాయి, అవన్నీ వింటుందన్నమాట. బిషంబర్ నాథ్ వాజ్ ఏ వెల్ టు డూ గ్రాసర్, ఇతను కూరగాయలు ఇలాంటివి అమ్ముకునేటటువంటి వ్యక్తి, అంటే బాగా స్థితిమంతుడు, బాగా డబ్బులు ఉన్నాయి. హీ కేమ్ విత్ ఎ బిగ్ పార్టీ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ విత్ హిమ్ ఫర్ ద వెడ్డింగ్. ఈ వివాహం కోసం తన బంధువులతో స్నేహితులతో హడావుడికి వచ్చాడనమాట. ఏ బ్రాస్ బ్యాండ్ ప్లేయింగ్ ఏ పాపులర్ ట్యూన్ ఫ్రమ్ ది ఇండియన్ ఫిల్మ్ హెడెడ్ ద ప్రొసెషన్. మంచి ఊరేగింపు అనేది జరుగుతుంది. ఈ ఇత్తడి తాళాలు, బ్రాస్ బ్యాండ్ అంటే ఇత్తడి తాళాలు ఉంటాయి, ఆ తాళాలు వాయించుకుంటా ఒక పెద్ద ఊరేగింపు. పాటలు, ఏ పాటలు, భారతీయ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఏదైతే ఉందో దానికి ఈ ఇత్తడి తాళాలతో, మనకు తెలుసు ఈ పాత తరం అవి ఉంటాయి అన్నమాట, సౌండ్ వస్తూ ఉంటాయి. అండ్ చాలా సినిమాల్లో కూడా మనం చూసే ఉంటాం, పాత తరవి బొట్లు పెట్టుకొని ఈ డ్రమ్ములు ఇవన్నీ వేసుకొని తాళాలు వాయించుకుంటూ వస్తారనమాట. ప్రొసెషన్ అంటే ఊరేగింపు, బ్రాస్ అంటే ఇత్తడి. విత్ బ్రైడ్ గ్రూమ్ రైడింగ్ ఏ డెకరేటెడ్ హార్స్. ఇక పెళ్లి కొడుకైన బిషంబర్ ఏం చేశాడంటే గుర్రం మీద వస్తున్నాడు చాలా టీవీగా. రామ్లాల్ వాజ్ ఓవర్ జాయ్ టు సీ సచ్ పాంప్ అండ్ స్ప్లెండర్. ఈ వైభోగం, ఆడంబరం చూసి రామ్లాల్కి చాలా సంతోషం వేసింది. హీ హ్యాడ్ నెవర్ డ్రీమ్డ్ దట్ హిస్ ఫోర్త్ డాటర్ వుడ్ హ్యావ్ సచ్ గ్రాండ్ వెడ్డింగ్. కల్లో కూడా అనుకోలేదు ఈ సులేఖ అలియాస్ ఈ అమ్మాయి భోలీకి ఇంత వైభవంగా పెళ్ళి అనేది జరుగుతుందని. భోలీస్ ఎల్డర్ సిస్టర్స్ హూ హ్యాడ్ కమ్ ఫర్ అకేషన్ వర్ ఎన్వియస్ ఆఫ్ లక్. చంపా కానివ్వండి, మంగ్లా కానివ్వండి, తర్వాత మొదట కానివ్వండి, ఇదంతా చూసి అసలు కుళ్ళుకున్నారనమాట. బా ఏంద్ర అసలు ఈ అమ్మాయికా, ఈ స్ఫుటకం మచ్చలు దానికా ఇంత వైభోగం. వెన్ ద ఆస్పీషియస్ మూమెంట్ కేమ్ ద ప్రీస్ట్ సెడ్ బ్రింగ్ ద బ్రైడ్. ఇక లగ్న ముహూర్తం ఉంటుంది కదా, ఆ ముహూర్తం అనేది వచ్చినప్పుడు అయా వధువుని తీసుకొని రండి అని చెప్పారు. భోలీ క్లాడ్ ఇన్ రెడ్ సిల్కెన్ బ్రైడల్ డ్రెస్. భోలీ ఎలా ఉంది, ఎర్రటి చీర అనేది కట్టుకుంది. వాజ్ లెడ్ టు ద బ్రైడ్స్ ప్లేస్ నియర్ ద సేక్రెడ్ ఫైర్. ఏదైతే మంట ఉంటుంది కదా అక్కడికి తీసుకొచ్చారనమాట.
7 అడుగులు వేసేటటువంటి ప్లేస్ అన్నమాట అది. అక్కడ తీసుకొచ్చేసి ఏమో ఎర్రటి చీరలో ఉంది, పిలుచుకొని రమ్మంటే పిలుచుకొని వచ్చారు. గార్లాండ్ ద బ్రైడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే వధువుకి పూలమాల వేయండి అనేసి బిశంబర్నాథ్ని చెప్పాడనమాట. వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ప్రాంప్టెడ్ బిశంబర్నాథ్. వధువు వచ్చింది కాబట్టి ఏం చేస్తారంటే పూలమాల వేయి. ద బ్రైడ్ గ్రూమ్ లిఫ్టెడ్ ద గార్లాండ్ ఆఫ్ ఎల్లో మ్యారీగోల్డ్స్. ఇప్పుడు ఏం చేశాడంటే బిశంబర్నాథ్ ఈ మ్యారీగోల్డ్ అంటే బంతిపూలు ఏవైతే ఉన్నాయో ఈ పసుపు పచ్చగా ఉంటాయి కదా, ఏదైతే వేద్దామని పూలమాల పైకెత్తాడు. ఏ ఉమెన్ స్లిప్డ్ బ్యాక్ సిల్కెన్ వెయిల్ ఫ్రమ్ ద బ్రైడ్స్ ఫేస్. ఆ ఎర్రటి సిల్క్ చీర ఏదైతే ఉందో ముసుగ్గా కప్పుకొని ఉంది కదా భోలి, దాన్ని ఒక ఆమె తీసింది పక్కకి. బిశంబర్ టుక్ ఏ క్విక్ గ్లాన్స్. ఒక్కసారిగా బిశంబర్ ఒక చూపు చూశాడనమాట అట్లా ఆమె వైపు. గ్లాన్స్ అంటే చూడడం. ద గార్లాండ్ రిమైన్డ్ పాయిజ్డ్ ఇన్ హ్యాండ్స్. అంతే, అతను ఏదైతే బంతిపూల ఈ మాల పట్టుకొని ఉన్నాడో అలానే గాల్లో అలానే ఆగిపోయింది, కదలట్లా, ముందుకు వెళ్ళట్లా ఆ పూలమాల. ద బ్రైడ్ స్లోలీ పుల్ డౌన్ వెయిల్ ఓవర్ హర్ ఫేస్. ఇక వధువు ఏం చేసింది అంటే చిన్నగా ఆ ముసుగుని మరలా వేసేసుకుంది. అంటే ఏంది, ఆగిపోయాడు అంతే, అసలు ఆగిపోయాడు, ఆ పూలమాల వేయట్లేదు, అంతే. షాక్ అనమాట బిశంబర్. హ్యావ్ యూ సీన్ హర్ సెడ్ బిశంబర్ టు ద ఫ్రెండ్ నెక్స్ట్ టు హిమ్. అరే, ఆ అమ్మాయిని నువ్వు చూసావా, గమనించావని బిశంబర్ పక్కన ఉన్న ఫ్రెండ్ అడిగాడు. షీ హ్యాస్ పోక్ మార్క్స్ ఆన్ హర్ ఫేస్. చూశాను, స్ఫోటకపు మచ్చలు ఉన్నాయి. అంటే నల్లటి మచ్చలు అన్నమాట. జనరల్గా విలన్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్ఫోటకపు మచ్చలు ఉన్న వాళ్ళని విలన్లుగా పెట్టుకునేవాళ్ళు సినిమాలు, తెలుగు సినిమాలు ముఖ్యంగా. సో వాట్, యు ఆర్ నాట్ యంగ్ ఏదర్. అయితే ఏంటట, నువ్వు పెద్ద ఏమైనా రాకుమాడ్డవా, ఏమైనా యువకుడివా, 50 ఏళ్ళు ఉన్నాయి. మేబీ, బట్ ఇఫ్ ఐ యామ్ టు మ్యారీ హర్, హర్ ఫాదర్ మస్ట్ గివ్ మీ 5,000 రూపీస్. ఉంటే ఉన్నాయి లేరా 50 ఏళ్ళు. 50 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి నాకు ఒక 5,000 రూపాయలు ఏం కావాలి ఇప్పుడు, వరకట్నం కావాలా. అప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటా, వాళ్ళ నాన్నగారు నాకు ఇవ్వాలా. రామ్లాల్ వెంట్ అండ్ ప్లేస్డ్ హిస్ టర్బన్ హిజ్ ఆనర్ అట్ బిశంబర్స్ ఫీట్. రామ్లాల్ వెంటనే ఏం చేశాడంటే తాను పెట్టుకున్నటువంటి తలపాగా ఏదైతే ఉందో తలకి కట్టుకునే గుడ్డని తీసుకెళ్ళి బిశంబర్ యొక్క పాదాల దగ్గర పెట్టాడు. అయ్యా, నా పరువు మొత్తం నీ కాళ్ళ దగ్గర ఉంది కాబట్టి డు నాట్ హ్యూమిలియేట్ మీ. సో మేమేమి నిన్ను ఇబ్బంది పెట్టాం, నువ్వు ఎట్లా అంటే అట్లా, నిన్ను అమర్యాదగా నేను చేయను, నన్ను కూడా దయచేసి వీళ్ళ మధ్యలో హ్యూమిలియేట్ అంటే అవమానించడం. డు నాట్ హ్యూమిలియేట్ మీ, నన్ను అవమానించొద్దు. టేక్ 2,000 రూపీస్, 2,000 తీసుకోవయ్యా అని బిశంబర్ని అడుగుతున్నాడు. నో, 5,000, 5,000 కావాలి. ఆర్ వి గో బ్యాక్, లేకపోతే మేము ఇలానే వెనక్కి వెళ్ళిపోతాం. కీప్ యువర్ డాటర్, నీ బిడ్డని నువ్వే ఉంచుకో. బీ ఏ లిటిల్ కన్సిడరేట్ ప్లీజ్, ఇఫ్ యూ గో బ్యాక్ ఐ కెన్ నెవర్ షో మై ఫేస్ ఇన్ విలేజ్. కొంచెం నా ఎందు దయచేయండి. లిటిల్ కన్సిడరేట్ అంటే కొంచెం నా వైపు కూడా ఉండి ఆలోచించండి. బీ ఏ లిటిల్ కన్సిడరేట్ అంటే నా వైపును కూడా ఆలోచించండి. మీరు గనక వెనక్కి వెళ్ళిపోతే ఈ విలేజ్లో నా మొహం ఎవరికైనా చూపించుకోగలనా. దెన్ అవుట్ విత్ 5,000. అట్లా అయితే బిశంబర్ ఏం చెప్పాడంటే 5,000 పట్టకరండి. నువ్వు అలా అనుకుంటే 5,000 పట్టకరా. టీయర్ స్ట్రీమింగ్ డౌన్ హిస్ ఫేస్, రామ్లాల్ వెంట్ ఇన్. కన్నీళ్లు కారిపోతున్నాయి. రామ్లాల్ లోపలికి వెళ్ళాడు. ఓపెన్ ద సేఫ్, ఆ పెట్టెని ఓపెన్ చేశాడు. కౌంటెడ్ అవుట్ ద నోట్స్, అలానే ఏడ్చుకుంటూ నోట్ల కట్టని ఏం చేశాడంటే లెక్క వేయడం మొదలెట్టాడు. ఈ ప్లేస్డ్ ద బండిల్ అట్ ద బ్రైడ్ గ్రూమ్ ఫీట్. ఆ 5,000 రూపాయల కట్టను తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఆ యొక్క బిశంబర్ కాళ్ళ దగ్గర పెట్టాడనమాట. ఆన్ బిశంబర్స్ గ్రీడీ ఫేస్ అపియర్ ట్రయంఫంట్ స్మైల్. ఇప్పుడు బిశంబర్ యొక్క ఆశబోతు మొహం ఏదైతే ఉందో, గ్రీడీ ఫేస్ ఏదైతే ఉందో, ఆశబోతు మొహం వెలిగిపోతూ ఉంది 1000 వాట్లతో. హీ హ్యాడ్ గ్యాంబుల్డ్ అండ్ వాన్. జూదం ఆడాడండి, జస్ట్ జూదం ఆడాడు. ఇస్తావా చస్తావా అనేసి 5,000 రూపాయలు గెలుచుకున్నాడు. గివ్ మీ ద గర్ల్ అండ్ హీ అనౌన్స్. ఇప్పుడు ఇవ్వండిరా పూలమాల, ఆ అమ్మాయికి వేస్తాను. వన్స్ అగైన్ ద వెయిల్ వాజ్ స్లిప్డ్ బ్యాక్ ఫ్రమ్ బ్రైడ్స్ ఫేస్, బట్ దిస్ టైమ్ హర్ ఐస్ వర్ నాట్ డౌన్ క్యాష్. ఇప్పుడు పూలమాల వేయడానికి అట్లా గాల్లో ఎలాగైతే పూలమాల నిలబడిపోయిందో, ఇప్పుడు వెనకాలన్న మళ్ళీ ఏం చేసింది అంటే అమ్మాయి మొహం మీద ఉన్నటువంటి ఆ ముసుగు ఏదైతే ఉందో, వెయిల్ అంటే ముసుగు, ఆ ముసుగుని అట్లా పైకంది కదా,
ఆ కళ్ళు కూడా అంతే తీక్షణంగా చూస్తున్నాయి అన్నమాట. షీ వాజ్ లుకింగ్ అప్ అండ్ కళ్ళు కింద చూడట్లా, తల వంచుకోవాలా, డైరెక్ట్గా చూస్తున్నాయి. లుకింగ్ స్ట్రైట్ హర్ ప్రాస్పెక్టివ్ హస్బెండ్, తనకు కాబోయేటటువంటి వరుడు ఎవరైతే ఉన్నారో బిషంబర్ వైపు చాలా తీక్షణంగా చూడడం మొదలుపెట్టింది భోలి. ప్రాస్పెక్టివ్ హస్బెండ్ అంటే కాబోయే వరుడు అనమాట. కాబోయే, ప్రాస్పెక్టివ్ అంటే కాబోయే వరుడు అని అర్థం. అతని వైపు, బిషంబర్ వైపు చాలా తీక్షణంగా కోపంగా చూస్తుంది. హర్ ఐస్ వర్ నెయిదర్ యాంగర్ నార్ రైట్. ఓకే, తన కళ్ళల్లో అయితే కోపంగా కాదు, తీక్షణంగా చూస్తుంది. అంటే స్ట్రైట్గా అంతే తదేకంగా చూస్తుంది, కోపం అయితే లేదట. నెయిదర్ యాంగర్, కోపం లేదు, ద్వేషం లేదు, ఎందుకంటే తన స్థితి అలాంటిది. ఓన్లీ కోల్డ్ కంటెంప్ట్, ఇంకంతే. కోల్డ్ కంటెంప్ట్ అంటే ఏంటంటే ద్వేషం. ఒకలాంటి కోల్డ్ కంటెంప్ట్ అంటే ఏంటంటే ప్రచ్ఛన్న ద్వేషం. ప్రచ్ఛన్న యుద్ధం అంటే యుద్ధం జరగదు కానీ యుద్ధం ఉండేది. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఒకలాంటి ద్వేషపూరిత వాతావరణం అనేది ఉంది. ఈ అమ్మాయి చాలా కోపంగా ఉంది, ప్లస్ బాధలో ఉంది, అంతా ఉంది, కానీ ఏది కనబడట్లా, కానీ ఉంది, లోపల ఉంది. దాన్ని కోల్డ్ కంటెంప్ట్ అంటారు. రష్యాకి అమెరికాకి మధ్య కోల్డ్ వార్ ఇప్పటికి కూడా నడుస్తుంది, కానీ ఎలా ఉంది అది? ప్రచ్ఛన్న యుద్ధం. అంటే ఏం కనబడదు, టైం వచ్చినప్పుడు కనబడిద్ది అనమాట అంతా. ఈ కళ్ళల్లో కూడా అంతా కనబడుతుంది కానీ ఏమీ జరగట్లా. కోపం ఉంటే ఆ పూలమాల ఇసిరి వాడి మొహాన కొట్టడం, లేకపోతే ఏదో ఒకటి తీసుకొని కొట్టడం, ఏదో ఒకటి జరిగేది, కానీ ఏం లేదు, తీక్షణంగా చూస్తుంది. బిషంబర్ రైజ్ ద గార్లాండ్ టు ప్లేస్ ఇట్ రౌండ్ బ్రైట్ స్నేక్. బిషంబర్ ఏం చేశాడంటే ఆ పూలమాలని పైకెత్తాడు ఈ అమ్మాయి మెడలో వేయడానికి. బట్ బిఫోర్ హీ కుడ్ డూ సో, బోలీస్ హ్యాండ్ స్ట్రక్ అవుట్ లైక్ ఏ స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ అండ్ గార్లాండ్ వాజ్ ఫ్లంగ్ ఇన్ టు ద ఫైర్. ఎప్పుడైతే ఆ పూలమాల వేయబోతున్నాడో ఆ పూలమాలని చేత్తో ఒకే ఒక్క ఏం చేసిందంటే గట్టి కొట్టిందనమాట. స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్, ఏ విధంగా అయితే మెరుపు వస్తుందో ఆ విధంగా మెరుపు వేగంతో ఒకే ఒక్క అట్లా దూసింది ఆ పూలమాలని. ద గార్లాండ్ వాజ్ ఫ్లంగ్ ఇన్ టు ద ఫైర్. ఆ యొక్క ఏదైతే మంట ఉంటుందో, పవిత్రంగా భావిస్తారో, దాంట్లో ఆ పూలమాల వెళ్ళి పడింది. షీ గాట్ అప్ అండ్ త్రూ అవే ద వెయిల్. లేచి నిలబడి తాను వేసుకున్నటువంటి ముసుగు ఏదైతే ఉందో తీసి ఇసిరేసింది. పితాజీ సెడ్ బోలీ ఇన్ ఏ క్లియర్ లౌడ్ వాయిస్. వెంటనే పితాజీ అని లేచింది, తండ్రి గారు అనేసి. అండ్ హర్ ఫాదర్, మదర్, సిస్టర్స్, బ్రదర్, రిలేషన్స్ అండ్ నైబర్స్ వర్ స్టర్టిల్ టు హియర్ హర్ స్పీక్ వితౌట్ ఈవెన్ స్లైటెస్ట్ స్టామర్. ఎటువంటి నత్తి లేకుండా ఆ అమ్మాయి స్పష్టంగా మాట్లాడడం చూసి బిత్తరపోయింది అనమాట. టోటల్ సిస్టర్స్ కానివ్వండి, అక్కలు, అన్నలు, బంధువులు, పొరుగు వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు. స్టటిల్డ్ అంటే పితాజీ టేక్ బ్యాక్ యువర్ మనీ. నాన్నగారు మీ డబ్బుని తీసుకోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు మ్యారీ దిస్ మ్యాన్. ఈ మనిషి బిషంబర్ని నేను పెళ్లి చేసుకోదలుచుకోవట్లా, నేను ఏమాత్రం కూడా పెళ్లి చేసుకోదలుచుకోవట్లా అని. ఇది ఫైర్, ఓకే. అండ్ ఏదైతే మొహం అంతా కూడా మచ్చలతో ఉన్నాయి, పోక్ మార్క్డ్ అనమాట, ఓకే. అంటే ఏంటంటే మసూచి వల్ల వచ్చినటువంటి మచ్చలు ఇవి, అందవికారంగా మారుస్తే మనిషిని. కాబట్టి ఇప్పుడు ఏంటంటే స్ఫోటకం మచ్చలు ఉన్నటువంటి ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ యొక్క దండని ఇసిరి మెరుపు వేగం కొట్టంగానే వచ్చేసి ఈ మంటలోనే పడ్డం అయితే జరిగింది. అంతేకాదు నేను ఈ పెళ్ళినైతే చేసుకోవట్లేదు అనేసి కరాఖండిగా చెప్పేసింది తన తండ్రితో సులేఖ అలియాస్ బోలి. రామ్లాల్ వాజ్ థండర్ స్ట్రక్. ఈమె మెరుపు వేగంతో ఆ దండని కొడితే ఉరుము వచ్చి వాళ్ళ నాన్నగారి మీద పడిందనమాట. ద గెస్ట్ బిగాన్ టు విస్పర్. వచ్చిన వాళ్ళంతా కూడా గుసగుసలాడడం మొదలుపెట్టారు. ఇక వీళ్ళకి వేరే పనే ఉండదు, పక్కన వాళ్ళది ఏం జరుగుతుంది, మన ఇళ్ళలో ఏం జరుగుతుందో ఏం పట్టించుకోరు. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడిలాగా వీళ్ళు ఇక గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. సో షేమ్లెస్, సో షేమ్లెస్. చీచి ఏంది అమ్మాయి, సో అగ్లీ, ఎంత అందవికారంగా ఉందో అంత సిగ్గులేందిది అనేసి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బోలీ ఆర్ యూ క్రేజీ షౌటెడ్ రామ్లాల్. రామ్లాల్ వెంటనే తండ్రి ఏం చేశా, బోలీ నీకేమైనా పిచ్చి పట్టిందా అనేసి అరిచాడనమాట. యూ వాంట్ టు డిస్గ్రేస్ యువర్ ఫ్యామిలీ. నీ యొక్క కుటుంబాన్ని నువ్వు అవమానిద్దాం అనుకుంటున్నావా? డిస్గ్రేస్ అంటే అవమానించడం. హ్యావ్ సమ్ రిగార్డ్ ఫర్ యువర్ ఇజ్జత్, ఫర్ అవర్ ఇజ్జత్. మన కుటుంబ గౌరవం గురించి కొంచెం ఆలోచించు. ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఇజ్జత్ సెడ్ బోలీ.
నీ గౌరవం కోసం తండ్రి గారు ఐ వాజ్ విల్లింగ్ టు మ్యారీ దిస్ లేమ్ ఓల్డ్ మ్యాన్. నీ గౌరవం కోసమే తండ్రి గారు ఈ కుంటోడైన వృద్ధుడిని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. బట్ ఐ విల్ నాట్ హ్యావ్ సచ్ ఎ మీన్ గ్రీడీ అండ్ కంటెంప్టబుల్ కవర్డ్ యాజ్ మై హస్బెండ్. కానీ ఇలాంటి పిసిగొట్టు, ముదనష్టపోడు అండ్ ఆశపోతోడిని, అలానే ద్వేషపూరితమైనటువంటి పిరికివాడిని నేను నా భర్తగా ఒప్పుకోను. ఐ వోంట్. నాకు ఈ పెళ్ళి వద్దు. వాట్ ఏ షేమ్లెస్ గర్ల్. అందరూ అంటున్నారనమాట, అసలు ఇది సిగ్గుమాలింది. వి ఆల్ థాట్ దట్ షీ వాజ్ హార్మ్లెస్ డమ్ కౌ. మనంతా ఏమనుకున్నామంటే ఇది ఒక మూగ జీవం లాంటిది అనుకున్నాం బోలీని. బోలీ టర్న్ వైలెంట్లీ ఆన్ ద ఓల్డ్ మ్యాన్. ఇక రుద్ర రూపం చూపించడం మొదలుపెట్టింది బోలీ. ఎస్ ఆంటీ, ఓల్డ్ ఉమెన్, వృద్ధురాలు ఎవరైతే ఉందో ఆమె మీద, అక్కడ షేమ్లెస్ ఉమెన్ అని అంటుంది కదా ఆమె మీద. ఎస్ ఆంటీ, యు ఆర్ రైట్, మీరు కరెక్టే. ఆ వృద్ధ మహిళని అంటుంది అనమాట. ఎస్ నిజమే, యు ఆర్ రైట్, మీరు అన్నది కరెక్టే. యు ఆల్ థాట్ ఐ వాజ్ డమ్ డ్రివెన్ కౌ. మీరేమనుకున్నారంటే నేను మౌనిని, మూగదాన్ని, ఎలా ఆవైతే మూగదో అట్లా అనుకున్నారు నన్ను కూడా. దట్స్ వై యూ వాంటెడ్ టు హ్యాండ్ మీ ఓవర్ టు దిస్ హార్ట్లెస్ క్రీచర్. అందుకని ఈ కసాయోడికి నన్ను ఏం చేయాలనుకున్నారు? హార్ట్లెస్ క్రీచర్ అంటే కసాయి. ఈ కసాయికి అప్పచెప్దాం అనుకున్నారు. అందుకే కాబట్టి మూగజీవన్ అనుకున్నారు కాబట్టి ఈ కసాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తున్నారు. బట్ నౌ ద డమ్ కౌ, ఆ మూగజీవమే, అండ్ స్టామరింగ్ ఫూల్, నత్తితో మాట్లాడే ఈ దద్దమ్మే మాట్లాడుతుంది. డూ యూ వాంట్ టు హియర్ మోర్? ఇంకా వినాలనుకుంటున్నారా మీరు? బిషంబర్నాథ్ ద గ్రాసర్. బిషంబర్నాథ్ ఒక కిరాణా కొట్టువాడు, ఏదో సరుకులు తెచ్చుకొని అమ్ముకునేవాడు. స్టార్టెడ్ టు గో బ్యాక్ విత్ హిస్ పార్టీ. ఇక ఈ అమ్మాయిది విధానం ఇవన్నీ చూసి కథను కళ్ళి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు వెనక్కి. ద కన్ఫ్యూజ్డ్ బ్యాండ్స్మెన్ థాట్ దిస్ వాజ్ ది ఎండ్ ఆఫ్ ది సెరమనీ. అంతా అక్కడ వచ్చిన బ్యాండ్ మేళాలు వీళ్ళందరూ కూడా అయిపోయిందిలే, అంతా ఈ మొత్తం ఏదైతే అనుకున్నామో మొత్తం అయిపోయింది, ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిదనేసి ఈ సెరమనీ ఏదైతే ఉందో, ఈ ఏదైతే ఉత్సవం ఏదైతే ఉందో అయిపోయింది. అండ్ స్ట్రక్ అప్ ఏ క్లోజింగ్ సాంగ్. మరి వీళ్ళకి రావాలి కాబట్టి చివరి పాట కూడా పాడేశారు. రామ్లాల్ స్టూడ్ రూటెడ్ టు గ్రౌండ్. రామ్లాల్ అంతే నిలబడిపోయాడండి. ఏం చేయాలో అర్థం కాల. ఎవరో అతన్ని కాళ్ళని భూమిలోకి అలా దించేసినట్టు అనిపించింది, అక్కడే సమాధి చేసినట్టు అనిపించింది అతన్ని. హీస్ హెడ్ బోర్డ్లో, అండ్ అతని తల దించేసుకుని ఉన్నాడండి. విత్ ద వెయిట్ ఆఫ్ గ్రీఫ్ అండ్ షేమ్. తనలో మహాభారం ఉంది, అవమానం ఉంది. దాంతో తల పైకెత్తడమే మానేశాడు రామ్లాల్. ద ఫ్లేమ్స్ ఆఫ్ ద సీక్రెడ్ ఫైర్, ఏదైతే పవిత్రం మంటుందో ఆ అగ్ని ఏదైతే ఉందో అది స్లోలీ డైడ్ డౌన్, ఆరిపోయింది. ఎవ్రీవన్ వాజ్ గాన్. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయారండి అక్కడి నుంచి. రామ్లాల్ టర్న్ టు బోలీ అండ్ సెడ్. బోలీ వైపు చూసి మాట్లాడడం మొదలుపెట్టాడు రామ్లాల్. బట్ వాట్ అబౌట్ యూ? ఏంటమ్మా ఇప్పుడు నీ పరిస్థితి? వన్ విల్ ఎవర్ మ్యారీ యూ నౌ. నో వన్ విల్ ఎవర్ మ్యారీ యూ నౌ. ఎవరు ఇంకా నేను పెళ్లి చేసుకోరమ్మా బోలీ. వాట్ షల్ వీ డూ విత్ యూ? నీతో మేమేం చేసుకోవాలి? ఏం చేయాలి ఇప్పుడు నిన్ను మేము? అండ్ సులేఖ సెడ్ ఇన్ ఎ వాయిస్ దట్ వాస్ కామ్ అండ్ స్టడీ. అండ్ సులేఖ ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా బోలీ 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 అనుకుంటూ వచ్చి చివరికి సులేఖ అయిపోయింది. చిన్న వాయిస్లో, కామ్ అండ్ స్టడీ, చాలా చక్కగా, చిన్నగా, ప్రశాంతంగా. డోంట్ యూ వరీ పితాజీ, ఏం భయపడొద్దు నాన్నగారు. ఇన్ యర్ ఓల్డ్ ఏజ్, మీ వృద్ధాప్యంలో ఐ విల్ సర్వ్ యూ అండ్ మదర్ అండ్ ఐ విల్ టీచ్ ఇన్ ద సేమ్ స్కూల్ వేర్ ఐ లెర్న్ సో మచ్. ఏం బాధపడొద్దు నాన్నగారు, మీ యొక్క వృద్ధాప్యంలో నేను మీకు తోడుగా ఉంటాను. నిన్ను అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. అండ్ అదే స్కూల్లో, సేమ్ స్కూల్లో నేను ఎక్కడైతే నేర్చుకున్నానో అక్కడనే నేనేం చేస్తానంటే పాఠాలు చెప్తాను. ఇసంట్ దట్ రైట్ మేడం? అక్కడే తన పెళ్ళికి వచ్చినటువంటి టీచర్తో చెప్తుందనమాట. ఇంతే కదండి మేడం గారు అనేసి. ద టీచర్ హ్యాడ్ ఆల్ అలాంగ్ స్టూడ్ ఇన్ ఏ కార్. ఇదంతా కూడా ఒక మూలన నించొని చూస్తుంది. చిన్నప్పుడు సులేఖ బడికి వచ్చి ఒక మూలన కూర్చొని టీచర్ని గమనిస్తూ ఉంటే, ఇప్పుడు సులేఖ ఏ స్థాయికి వచ్చిందంటే
తన టీచరే, తనకు చదువు చెప్పిన టీచరే ఒక మూలన నిలబడి తనని అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. వాచింగ్ ద డ్రామా మొత్తం చూస్తుందన్నమాట. ఎస్ బోలీ, ఆఫ్ కోర్స్ షీ రిప్లైడ్. అవును బోలీ, నువ్వు చెప్పింది కరెక్టే. అండ్ ఇన్ హర్ స్మైలింగ్ ఐస్ వాజ్ ద లైట్ ఆఫ్ ఎ డీప్ సాటిస్ఫాక్షన్. అసలు ఆ టీచర్ గారి యొక్క కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో, అసలు వెలిగిపోతుందన్నమాట మొహం. దట్ అన్ ఆర్టిస్ట్ ఫీల్స్ వెన్ ఎ కాంటెంప్లేటింగ్ ద కంప్లీషన్ ఆఫ్ ద మాస్టర్ పీస్. ఒక ఆర్టిస్ట్ ఎంతో అద్భుతంగా గీయాలి, అసలు ప్రపంచంలో అందరికి గుర్తుండిపోయేటటువంటి పెయింటింగ్ గీయాలి అనుకొని గీయడం మొదలుపెట్టి చివరికి తాను అనుకుని సాధించి ఆ గొప్పతనం పొందినప్పుడు వచ్చిన ఆనందం ఉంటుంది చూసారా, ఆ ఆనందం ఆ టీచర్లో కనబడింది. అండ్ ఇది రాసింది కేఏ అబ్బాస్ అన్నమాట భోలీ గురించి. అండ్ ఇందులో ఉన్నటువంటి మీనింగ్స్ కూడా మనం చూద్దాం. ఇప్పుడు మీనింగ్స్ అనేవి చూద్దామండి. సింపుల్ టన్ అంటే మందబుద్ధి గలవాడు అనేసి, అంటే దద్దమ్మ అనేసి. పోక్ మార్క్స్ అంటే మచ్చల ముఖం, స్ఫోటక మచ్చలు. స్టామర్ అంటే తడబడడం, నత్తిగా మాట్లాడడం. ఓపెనింగ్ సెరమనీ అంటే ప్రారంభోత్సవం. మ్యాటెడ్ హెయిర్ అంటే జనరల్గా గంజి పడతారు. ఈ మ్యాటెడ్ హెయిర్ అంటే అసలు ఏం గంజి పట్టినటువంటివి, అసలు నీళ్లు పోసినా కానీ కింద వరకు వెళ్ళినటువంటి, ఆ విధంగా వెంట్రుకలన్నీ కూడా గట్టిగా అయిపోయినాయి అని. స్కరీడ్ అని ఉంది కదా, పిల్లలు వెళ్ళిపోతారు. పరుగు తీయడం అనమాట. టిన్ షెడ్ అంటే తగరపు రేకులతో వేసినటువంటి షెడ్. కాటన్ జిన్నింగ్ మిల్, ఈ పత్తిలో ఉండేటటువంటి విత్తనాలు, ఆ తర్వాత విత్తనాల నుంచి నూనె తీయడం, ఇట్లాంటివన్నీ కూడా కాటన్ జిన్నింగ్ మిల్స్ అనమాట. విట్లెస్ అంటే తెలివి లేనివాడని. బ్రాస్ అంటే ఇత్తడి అని. గ్రాసర్ అంటే కిరాణా దుకాణదారుడు, సరుకులు తెచ్చి అమ్మేటటువంటిది, కూరగాయలు తెచ్చి అమ్మేటటువంటి అనమాట. ఎన్వియస్ ఆఫ్ అంటే అసూయపడ్డం. పాంప్ అండ్ స్ప్లెండర్ అంటే వైభవం, ఆడంబరం అదనమాట. ఆస్పీషియస్ అంటే శుభప్రదం. గార్లాండ్ అంటే పూల మాల. మ్యారీగోల్డ్ అంటే మల్లెపూలు. మ్యారీగోల్డ్ మల్లెపూలు అండి. అండ్ మనం చెప్పుకోవడం బంతిపూలు అన్నట్టుకున్నాను, కాదు మ్యారీగోల్డ్. ఒకసారి చూద్దాం. మ్యారీగోల్డ్ వచ్చేసిందంటే బంతిపూలు అండి, మల్లెపూలు కాదు, బంతిపూలు. ఓకే, బంతిపూలు అనమాట. వెయిల్ అంటే ముసుగు. టర్బన్ అంటే తలపాగా, తలకు కట్టుకునేది. హ్యూమిలియేట్ అంటే అవమానపరచడం. ట్రయంఫంట్ అంటే విజయవంతం అవడం. ప్రాస్పెక్టివ్ హస్బెండ్ అంటే సంబంధం కోసం వచ్చిన వరుడు అనే కన్నా కాబోయే వరుడు, ఇంకా నెక్స్ట్ పెళ్ళే కాబట్టి అది. కోల్డ్ కంటెంప్ట్ అంటే అవమానం, ద్వేషం కూడా ఉండడం. స్టర్టిల్ అంటే కంగు తినడం. థండర్ స్ట్రక్ అంటే షాక్ అవడం. డిస్గ్రేస్ అంటే అవమానం. ఇజ్జత్ అంటే గౌరవం. కాంటెంప్టిబుల్ అంటే తృణీకరించదగిన, అంతా జరిగిన తర్వాత కాంటెంప్టిబుల్, తృణీకరించదగిన వాడే. కాంటెంప్లేటింగ్ అంటే ధ్యానించడం. ఇదండి ఉన్న మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాఠ్యాంశాలు ముఖ్యమైనవి ఇవి అన్నమాట. సో టోటల్గా బోలీ మనం చూసిన టోటల్ కథ ఏంటంటే, ఒక అమ్మాయి తాను 10 నెలల వయసులోనే కింద పడడం వల్ల, ఆ తర్వాత 2 ఏళ్ల వయసులో మసూచి రావడం ద్వారా అందవిహీనంగాను అండ్ ఏమీ తెలియని అమ్మాయిగాను ఉండడం జరిగింది. అయితే తనకి ఇప్పుడు వీళ్ళ ఫాదరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల, ఆ ఊర్లోకి బడి రావడం వలన, ఈ యొక్క తహసీల్దార్ యొక్క ఏంటంటే కొంచెం నువ్వు ఖచ్చితంగా మీ పిల్లల్ని చదివించాలన్నప్పుడు వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది అంటే, రామ్లాల్ వాళ్ళ ఆవిడ ఫోర్స్ చేస్తున్నారు ఇట్లా అన్నప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఓ పని చేయి, చంపాని కాకుండా ఈ అమ్మాయి బోలీని ఎవరైతే ఉన్నారు సులేఖాని జాయిన్ చేయిస్తే బెటర్ అనేసి చెప్పడం జరుగుతుంది. అలా జాయిన్ చేస్తాడు. అయితే చాలా పరిణతి చెందుతుంది ఈ అమ్మాయి. అక్కడున్న టీచర్ యొక్క ప్రేమతో ఆ అమ్మాయిని తీర్చిదిద్దడం జరుగుతుంది. అందరూ ఏమనుకున్నారంటే ఈమె ఒక సాధు గోవు అనుకున్నారు. కానీ ఈమె చాలా టాలెంటెడ్ అనేది చాలామందికి తెలియదు. కారణం తన పైరూపం మాత్రమే చూడడం. అయితే ఈమెకి పెళ్లి చేసే టైం వచ్చినప్పుడు పిశంబర్ అనే అతను 50 ఏళ్ళు కిరాణా సరుకులు వ్యాపారం చేసుకునే అతను ఏం చేస్తాడు, 50 ఏళ్ళు అతన్ని కట్టబెట్టడానికి కూడా సిద్ధమవుతారు. అదిగాక ఈ బిశంబర్ అనేవాడు కుంటోడు అనమాట. అయినప్పటికీ కూడా ఈ మచ్చలు ఉన్న అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎవరికో ఒకరు కంట కట్టేద్దామని తల్లిదండ్రులు భావిస్తారు. భావించి ఈ విధంగా పెళ్ళి అనేది చేయడం జరుగుతుంది. అంటే అంతా సెట్ చేస్తారు. కానీ అతను ఈ వెయిల్ అప్పుడు ఏంటంటే పలానా అమ్మాయి ఉంది పెళ్లి చేసుకోవడానికి, అంతే తప్ప
ఫోటోలు చూసుకోవడాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ వేలు తీయడం జరిగిందో యాక్చువల్గా ఆ ఊరోడు కాదు కాబట్టి తెలీదు స్ఫోటకపు మచ్చలు ఉన్నాయి. డిసెంబర్ వెంటనే 5,000 రూపాయలు డిమాండ్ చేస్తాడు. సరే 2,000 ఇస్తాను ఎలాగ సర్దుగా లేదు 5,000 కావాలంటే రామ్లాల్ ఏం చేస్తాడంటే 5,000 ఇస్తాడు. కానీ ఈ అమ్మాయికి చాలా చాలా బాధేస్తుంది. నేను ఒక పనికిరాని దాన్ని అలా ఉండకూడదు. అవసరమైతే నా తల్లిదండ్రులు చూసుకుంటూ నా జీవితాన్ని గడుపుకోగలను. ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా నీచపు అవమానాలని నేను ఏమాత్రం కూడా నా జీవితాంతం సహించడం అనేది అనవసరం అని భావిస్తుంది సులేఖ. కాబట్టి ఏం చేస్తుంది అంటే పెళ్లి చేసుకొని పో అని తిప్పి పంపించేస్తుంది. ఆ డబ్బులు కూడా లాక్కోమనిది వాళ్ళ నాన్నే. ఇక టీచర్ ఏమైనా తీర్చిదిద్దినటువంటి టీచర్ అప్పుడు దాకా సులేఖని రూమ్లో ఒక గదిలో ఒక మూలన కూర్చున్న విద్యార్థి స్థాయి నుంచి ఇప్పుడు ఈ మూలన నించొని ఈ అమ్మాయిని చూసే స్థాయికి సులేఖ ఎదిగింది. అప్పుడు టీచర్ని అడిగింది ఇంకా చేసింది కరెక్టేనా అంటే ఎస్ నువ్వు చేసింది కరెక్టే అమ్మా అని టీచర్ చెప్పడం జరుగుతుంది. ఇది టోటల్గా బోలి అన్నమాట. అందవికారం ఉన్నప్పటికీ కూడా మనం అంటే ఏంటో మన యొక్క క్యారెక్టర్ యాజ్ వెల్ యాజ్ మన క్యారెక్టర్ ఉండాలి, తెలివితేటలు ఉండాలి, అలానే చక్కగా జీవితాన్ని నడుపుకోగలిగే సామర్థ్యం కూడా మనకు ఉండాలి. కానీ ఇక్కడ అందవిహీనంగా ఉండడం అనేది బోలీకి కలిసి రాని విషయం. అయినప్పటికీ కూడా అందం లేకపోయినప్పటికీ ఇంటెలెక్చువల్తో తానైతే తన జీవితాన్ని నడిపించుకోవడానికి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది బోలి. ఇదండి టోటల్గా బోలి పాఠ్యాంశం.